టీవీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటాను. మాస్టర్స్ ధ్యాన ప్రచారం కోసమే కృషి చేస్తూ ఎంతమంది అద్భుతమైన మాస్టర్స్‌ని మన ముందుకు తీసుకొచ్చి మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్న లైట్ వర్కర్స్ టీవీ టీమ్ మరియు మెడిటేషన్ మ్యాజిక్ టీమ్‌లకి కోటి కోటి కృతజ్ఞతలు. ఇక్కడ 11 రోజులు జరిగే స్పిరిచ్యువల్ పేరెంటింగ్ సెషన్ సర్కిల్‌లో దేవి మాస్టర్ గారు మనకి గత 7 రోజులుగా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. కాన్షియస్ పేరెంటింగ్ అంటే చేయడం ఎలాగా? కిడ్స్ యొక్క నీడ్స్‌ని ఎలా తెలుసుకోవాలి? ఎటువంటి నీడ్స్ వాళ్ళవి ఉంటాయి? వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? మరి ఒక 15 అద్భుతమైన గోల్డెన్ పాయింట్స్‌ని మనకి అందించారు. అలాగే 6 రకాలైన కిడ్స్ వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చాలా అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం 8దో రోజులోకి అడుగుపెట్టేసాం మాస్టర్స్. ఈరోజుటి హ్మ్. ఈరోజు మనము 5 ఈగో మాస్క్స్ గురించి తెలుసుకోవడానికి దేవి మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. థ్యాంక్ యూ ఫర్ వార్మ్ వెల్కమింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీకెండ్ తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాము. సో ఈ రోజు 8వ రోజు కదండి. 8వ రోజులోకి మనం అడుగు పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు 8th డే ఆఫ్ పేరెంటింగ్ సర్కిల్. ఏకాదశ పేరెంటింగ్ సర్కిల్‌లో 8th డే రోజు అడుగు పెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ స్వాగతం. అండ్ ఈ సిరీస్‌ని ఎంతగానో ఫాలో అవుతూ, అందరికీ షేర్ చేస్తూ, వాళ్ళకి హెల్ప్ అయిందని చెప్పి రిప్లై ఇస్తూ, ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పేరెంటింగ్‌లో మనం మార్పు తీసుకురావడం అనేది, కాన్షియస్ పేరెంటింగ్ చేయడం అనే ఈ ప్రక్రియలో, ఈ ప్రాసెస్‌లో మనం ఎన్‌లైట్ అవ్వడమే కాకుండా, మనం ఎంతగానో ఆధ్యాత్మికంగా ఎదగడం, ఈ ఎరుకను తెచ్చుకోవడమే కాకుండా, మన పిల్లలకి సహాయం చేయడం, దాంతో పాటు గొప్ప భవిష్యత్తుని, అలాగే మన ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్ అన్నీ చేసుకొని, మనల్ని మనం గమనించుకోవడం ద్వారా మన గతాన్ని, మన వర్తమానాన్ని, మన భవిష్యత్తుని కూడా బంగారంలా చేసుకునే అత్యద్భుతమైన ఈ విధానమే కాన్షియస్ పేరెంటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి కాన్షియస్ పేరెంటింగ్ గురించి మనం సవివరంగా తెలుసుకుంటూ ఈరోజు 8వ రోజులోకి అడుగుపెట్టాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పేరు ఈగో మాస్క్స్. మన ఈగో యొక్క మాస్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి. బేసికల్‌గా 5 ఈగో మాస్క్స్ ఉన్నాయి. ఈ 5లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సబ్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈగో మాస్క్‌లో మళ్ళీ రకరకాలుగా దాని లోపలే ఒక మెయిన్ 5 అయితే ఆ మెయిన్‌లో మళ్ళీ సబ్ ఈగో టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. మనందరిలో ఇందులో ఏదో ఒక ఈగో టైప్ మెయిన్‌గా ఉంటది. ప్రైమరీ ఈగో టైప్ ఉంటుంది. అలా కాకుండా సెకండరీ ఈగో కింద ఒక 2, 3 రకాలు మనం సందర్భాన్ని బట్టి, మనుషుల్ని బట్టి మారుతూ ఉంటామనమాట. సో, ఈ ఈగో దాన్ని మనం అసలు మన ఆథెంటిక్ సెల్ఫ్ ఎవరో, మనం ఎవరో మనకి తెలియనే తెలీదు. ఇంచుమించుగా 95% వరకు మనం ఈ ఈగో మాస్కులతోనే బతుకుతూ ఉంటామనమాట. ఈగో మాస్క్ అని ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసుకొని, సో థిస్ ఈస్ నాట్ మీ, థిస్ ఈస్ నాట్ మీ, థిస్ ఈస్ నాట్ మీ, థిస్ ఈస్ నాట్ మీ అని ఒక్కొక్కటి తీసేసినప్పుడు, అప్పుడు యూ ఫైండ్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్. మనం అసలు ఎవరు? నిజంగా ఎవరు మనం? అనేది మనకు అర్థమవుతుందనమాట. మనల్ని మనం వెతుక్కునే ఈ ప్రక్రియ ఎంత అద్భుతమైనదో! ఈ ప్రక్రియలో మనం కాని ఎన్నో వాటిని మనం కిందకి పడేస్తూ, మనల్ని మనం తెలుసుకుంటూ, వాళ్ళని కాని వాళ్ళుగా పిల్లల్ని తయారు చేయడం మానేసి, వాళ్ళని వాళ్ళుగా అంగీకరించే అద్భుతమైన మార్పుని తీసుకొస్తూ ఉంటామనమాట. ఈ ఈగో మాస్క్‌ని తెలుసుకోవడం ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈగో అంటే ఏంటి? ఈగో అనంగానే మనం అనుకుంటాం, అబ్బా! వాళ్ళకెంత ఈగో. చాలా ఎగోయిస్టిక్ ఫెలో అదని, ఇదని. ఈగో అనంగానే ఒక పెద్ద విలన్ లాగా మనం చూస్తా ఉంటాం. చాలా ఈగోయిస్టిక్ పీపుల్ వాళ్ళు అనుకుంటాం. ఈగో అనేది కొంతమందికే అనుకుంటాం. కానీ నిజానికి మై డియర్ ఫ్రెండ్స్, ఈగో అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది రకరకాల ముసుగులేసుకుంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు కొంతమందున్నారనుకోండి, చాలా అహంకారం చూపించి, కోపంగా ఉండి, చాలా పవర్ చూపించారనుకోండి,
వాళ్ళనేమనుకుంటామంటే వాళ్ళకి చాలా ఈగో ఉందనుకుంటాము. కొంతమంది చూడండి చాలా అడగకుండానే వచ్చి హెల్ప్ చేసి చాలా హంబుల్‌గా ఉండి, ఎప్పుడు చూసినా సరే వాళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు చూసారా? వాళ్ళకి ఈగో లేదనుకుంటాం మనం. కానీ నిజానికి ఈ హెల్పర్ అనే ముసుగేసుకున్నారనమాట. అది కూడా ఈగోయే. అసలు ఈగో అనే ఆ విషయాన్నే మనం అందరం కూడా మిస్‌ఇంటర్‌స్టాండ్ చేసుకున్నామన్నమాట. మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసుకున్నాం. అసలు యాక్చువల్‌గా ఈగో అనేది పైకి అహంకారంగా కనిపించి చాలా డాబుగా ఉండే వాళ్ళది ఈగో అని అనుకుంటాం. కానీ కొంతమంది పారిపోతారు. ఏదైనా ఒక సందర్భం వచ్చిందనుకోండి, ఆ సందర్భంలోంచి పారిపోతారు. అది కూడా ఒక రకమైన ఈగో మాస్క్. కొంతమంది అతి మంచితనం అనే ముసుగేసుకుంటారనమాట. అది కూడా ఒక ఈగో మాస్క్. కొంతమంది అహంకారము అంటే కోపము, అధికారము అనే ముసుగేసుకుంటారు. అది కూడా ఈగో మాస్కే. మనం ఈ కోపము, అధికారము డాంబికాలు పలుకుతూ ఉంటారు చూసారా? గొప్పలు చెప్తా ఉంటారు. దానినే ఈగో మాస్కు మిగిలినయన్నీ మామూలు కాదనుకుంటాం. కానీ ఈ అతి మంచితనము, హెల్పరు అనే ముసుగేసుకున్నోళ్ళు, అలాగే ఏదన్నా సహాయం చేస్తే ఫిక్స్ చేసేయడానికి ఉండేవాళ్ళు. అది కూడా ఒక రకమైన ముసుగు. అలాగే పారిపోయేవాళ్ళు. అది కూడా ఒక రకమైన ముసుగు. స్పందించకుండా అలా ఉండిపోయేవాళ్ళు. అది కూడా ఒక రకమైన ఈగో ముసుగనమాట. సో, అలాగా మన ఈగో అనేది అసలు మనం నిజానికి అర్థం చేసుకోవాలి. ఈగో అంటే ఏంటంటే అసలు ఎందుకని వచ్చిందిదసల? ఈగో గుడ్డు, బ్యాడ్ ఇవన్నీ జడ్జిమెంట్స్ పక్కన పెడితే అసలు ఎందుకని ఈగో ఉంది మనకి? ఫస్ట్ ప్లేస్‌లో అదసలు ఎందుకుండాలి? అది అలా ఎందుకు బిహేవ్ చేయాలి ఒక వేలో? అని మనం అర్థం చేసుకున్నట్టయితే గనక ఫ్రెండ్స్ ఈగో అంటే నథింగ్ బట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నమాట. ఇగ్నోరెంట్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్. అజ్ఞానంతో కూడిన ఒక రకమైన రక్షణ వ్యవస్థనే మనం ఈగో అంటామన్నమాట. ఎప్పుడైతే మన ఇన్నర్ చైల్డ్ గాయపడుతుందో, అలా గాయపడినప్పుడు ఆ గాయం మళ్ళీ మళ్ళీ పడకుండా గాయపడినప్పుడు అందరికి బాధగా అనిపిస్తది కదా! ఇప్పుడు ఒక దారిలో వెళ్లారండి. మీకు ఆ దారిలో వెళ్తే ఏమైందంటే ఏమో అక్కడ ముళ్ళున్నాయి. ముళ్ళు గుచ్చుకున్నాయి బాగా. లేకుంటే అది చాలా ఇరుకైపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అటు ఇటు మీకు చేతులన్నీ కొట్టుకుపోయినియి. ఆ సందులోంచి వెళ్ళడం వల్ల. మళ్ళీ మళ్ళీ వెళ్తారా మీరు? వెళ్లరు కదా! వెళ్ళకుండా ఏం చేస్తారంటే ఇంకొక దారి వెతుక్కుంటారు. ఆ ఇంకొక దారి వెతుక్కునే ప్రయత్నమే ఈగో అన్నమాట. లేదా అదే దారిలో వెళ్లారు. అప్పుడేం చేస్తారు? ఒక కవచం లాంటిది అటు ఇటు మనం మన బాడీకేమి దెబ్బ తగలకుండా బికాజ్ ఇట్ ఈస్ పెయిన్‌ఫుల్ రైట్? మనం హర్ట్ అయినప్పుడు మనకి పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఎవరికి పెయిన్ కావాలి? ఎవరికీ పెయినొద్దు. పెయినొద్దు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఒక కవచం వేసుకొని ఎళ్తాం ఆ దారిలో. సో, మన బాడీ ప్రొటెక్ట్ అవ్వడం కోసం. ఒక సన్నటి ఆ సందులోంచి వెళ్ళినప్పుడు. సో, ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో గాయపడకుండా మనం వేసుకున్నామో అదే ఈగో. ఎందుకని మనందరికీ ఈగో మాస్కులున్నాయంటే, అది నథింగ్ బట్ మన ఇన్నర్ చైల్డ్ తనను తాను గాయపడకుండా ఏర్పరుచుకున్న ఒక రకమైన కవచాల్లాంటివి ఈ ప్రొటెక్షన్ సిస్టమ్స్‌నే మనం ఈగో అంటున్నాం అన్నమాట. ఈగోని డెవలప్ చేసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అది ఈగో. అయితే ఈగో అంటే ఈ బుక్‌లోంచి మీకు చదివి చెప్తాను. ఎందుకంటే కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల పొయమ్స్ లాగా పెట్టారన్నమాట. కొన్ని వెర్సెస్ పెట్టారు. అవి చాలా బాగున్నాయన్నమాట. అసలు ఈగో గురించి. హూ యామ్ ఐ బినీత్ మై హండ్రెడ్ మాస్క్స్. ఇన్ మై నీడ్ టు బీ రైట్ ఐ ఎండెడ్ అప్ సో వెరీ రాంగ్. I am dumping this all on you, my child. It is now time for me to go beneath my masks to find who I truly am. And so I can allow you to reveal in your who you are. చూసారా? నేను అసలు ఈ 100 మాస్కుల వెనకాల నేను ఎవరు? నన్ను నేను తెలుసుకునే టైమొచ్చింది. ఎందుకంటే నేను కరెక్ట్ అవ్వాలి. నేను సరిగ్గా ఉండాలి. నాదే కరెక్ట్ అయ్యుండాలి. నేను చెప్పిందే అందరూ వినాలి. నాకే పవరుండాలి అన్న ఈ పెనుగులాటలో పడి, మనం చాలా నేనే కరెక్ట్ అవ్వాలనే ప్రయత్నంలో చాలా తప్పులు చేసేస్తున్నామంట. సో, ఆ తప్పులన్నీ చేసి అయన్నీ ఎవరి మీద పేస్తున్నామంటే, మన సొంత పిల్లల మీదే మనం చూపిస్తూ ఉన్నామనమాట. సో, ఇది టైము. ఆ మాస్కులన్నిటి నుంచి వెనక్కెళ్ళి మనం తెలుసుకోవడం కోసం అనమాట. ఈగో బ్యాడ్ అది ఇది అనుకోవడం చాలా ఈజీ. కానీ బ్యాడ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అదొక ప్రొటెక్షన్ వ్యవస్థ. మనకి
ఏమైందంటే చిన్నప్పుడు రక్షించుకోవడం కోసం మనం ఒక విక్టిమ్‌గా ఉన్నాము. విక్టిమ్‌గా ఉండి ఆధారపడిపోయే స్థితిలో ఉన్నాం చిన్న పిల్లలప్పుడు. అప్పుడు మనల్ని రక్షించుకోవడానికి ఒక మాస్క్ ఏసుకున్నాము. ఇప్పుడు ఆ మాస్క్ అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నాం ఇప్పటికీ ఆ మాస్క్‌లోనే ఉండిపోయాం మనం. మీకొక ఉదాహరణ చెప్తాననమాట. చాలా సార్లు మాకు డాక్టర్ న్యూటన్ గారి క్లాసుల్లో అది కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పేవారనమాట. మీకు తెలిసే ఉండొచ్చు ఇది. కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఒక ఎలిఫెంట్‌ని తీసుకొస్తారటండి సర్కస్‌కి. ఓకే. చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చేస్తారట. చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు కదా! ఆ పులి పిల్లల్ని గాని, ఎలిఫెంట్‌లని గాని ఏం చేస్తారంటే వైల్డ్ లైఫ్‌లో పెద్దయిపోయిన ఆటిలిని తీసుకురారు. సర్కస్‌లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం చిన్న పిల్లల్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెడతారు. ఒక చిన్న ఏనుగుని, గున్న ఏనుగుని తీసుకొచ్చి ఏం చేస్తారంటే, దానికి ఒక గట్టి స్తంభానికి పెద్ద ఐరన్ స్తంభం లాంటిదుంటదనమాట. చాలా గట్టి స్తంభం. లోతుగా పాతిన ఒక గట్టి స్తంభానికి లావు గొలుసేసేసి ఎలిఫెంట్‌ని కట్టేస్తారనమాట. అలా కట్టేసినప్పుడు ఆ చిన్న గున్నేనుగు ఏం చేస్తదంటే అండి, దాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తదనమాట. విడిపించుకోవడానికి అటు లాగి, ఇటు లాగి, ఇటు లాగి, అటు లాగి ఆ గొలుసుని తెంపడానికి చాలా ప్రయత్నిస్తది. ఆ చిన్న ఏనుగుకున్న బలం కంటే ఆ గొలుసు బలం ఎక్కువనమాట. చాలా లావు గొలుసు వేస్తారు చిన్నప్పుడు దానికి. సో, ప్రయత్నించి కొన్ని రోజుల తరబడి ప్రయత్నించిన తర్వాత అప్పుడు ఆ ఏనుగు అర్థం చేసుకుంటది. ఆ చిన్ని ఏనుగు ఏమని బేబీ ఎలిఫెంట్ అర్థం చేసుకుంటది ఏంటంటే, ఓకే. ఈ గొలుసు నా కాలికి వేసేస్తే ఇంక నేను కదలలేను. ఇంక నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఇంక ప్రయత్నించడం మానేస్తదనమాట. అది దాని ఇన్నర్ చైల్డ్‌లో దానికున్న కండిషనింగ్. ఆ ఏనుగుకి ఏంటి కండిషనింగ్? ఈ తాడు పడితే నేను కదలలేను అనే కండిషనింగ్ ఏర్పడుతది. తర్వాత మీరెప్పుడైనా సర్కస్‌లకది వెళ్ళినప్పుడు చూడండి. పెద్ద పెద్ద ఏనుగుల్ని ఒక సన్న చైనేసి కట్టి ఒక చిన్న ఊసలాంటిది గుచ్చుతాడనమాట. ఆ ఊసకేసి కడతాడు. ఒక చిన్న ఊస, ఒక చిన్న కర్ర ఉంటది. ఒక బాంబూ స్టిక్ లాంటిదుంటది. దానికి ఆ కర్ర పాతి దానికొక సన్న చైనేసి ఆ ఏనుగుకి కడతాడనమాట పెద్ద ఏనుగుకి. అయితే అప్పుడున్న ఆ చిన్న ఏనుగుకి ఆ లావు గొలుసనేది చాలా ఎక్కువ. కానీ ఇప్పుడున్న ఆ పెద్ద ఏనుగు బలానికి ఆ గొలుససల చిటికలో ఇట్లా అంటే ఊడొచ్చేస్తదనమాట. కానీ ఆ ఏనుగులేవి కూడా ప్రయత్నించవు. ప్రయత్నించకుండా ఆ గొలుసెయ్యంగానే కనీసం అది టైట్ కూడా అవ్వనివ్వనమాట. అక్కడక్కడే తిరుగుతా ఉంటాయి. అంటే ఏంటి? ఆ చిన్నప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆ చిన్నప్పుడున్న కండిషనింగ్ ఇప్పుడు మారిపోయింది. కానీ ఇప్పటికి అదే యొక్క నమ్మకానికి, అదే యొక్క బిహేవియర్‌కి ఆ ఏనుగు కట్టుపడిపోయి ఉంది. తను చాలా పెద్దగా అయిపోయినా, తన బలం ఎంతో పెరిగిపోయినా, అక్కడున్న గొలుసు సన్నబడిపోయినా, స్తంభం సన్నబడిపోయినా అదంతా కనిపించట్లేదు. ఎలా ఉండిపోయిందంటే ఆ ఏనుగులో, ఆ బుర్రలో తను చిన్నప్పుడు తీసుకోలేకపోయింది. ఇదేస్తే ఇంక నేను కదలలేను అనేది ఆ ఏనుగుకి ఉండిపోయిందనమాట. దాన్నే చైల్డ్‌హుడ్ కండిషనింగ్ అంటారు. ఆహ్, అలాగే మన చిన్నప్పుడు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసం కొన్ని ముసుగులు మనం వేసుకున్నాం. ముసుగులు మనం వేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం అడల్ట్ అయిపోయాము. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినియి. మనం విక్టిమ్‌గా లేము. మనం పెద్దవాళ్ళం అయిపోయాము. అయినప్పటికీ కూడా ఆ ఏనుగు ఎలాగైతే గొలుసుకు కట్టేసిబడి ఉందో, అలాగే మనం మన ఈగో మాస్కుల్లో ఉండిపోయాము మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిజానికి ఆ ఇగో మాస్కులు మనకు అవసరం లేదు. అందులోంచి మనం బయటికొచ్చి ఇంకా చాలా స్వేచ్ఛగా ఆ ఏనుగు అది విడిపించుకుంటే ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. అలాగే మనం ఈ గో మాస్కులన్నిటిని తీసేస్తే ఎంతో ఆనందంగా, ఎంతో స్వేచ్ఛగా, ఎంతో అద్భుతంగా జీవించగలుగుతామనమాట. కాకపోతే ఆ చైల్డ్‌హుడ్ కండిషనింగ్ వల్ల ఇప్పటికి మనం ఆ ఇగో మాస్కుల్లో ఉండిపోయాం మై డియర్ ఫ్రెండ్స్. ఇగోలో మనం ఉన్నాము అని చెప్పడానికి ఏంటంటే యెల్లింగ్, స్క్రీమింగ్, కర్సింగ్ ఎట్ యువర్ చైల్డ్, సెల్ఫ్ బ్లేమింగ్ అండ్ సెల్ఫ్ క్రిటిసిజం, విత్‌డ్రాయింగ్ అండ్ రిజెక్షన్ ఆర్ ఫియర్ అండ్ ఐసోలేషన్ యువర్‌సెల్ఫ్ అండ్ షట్టింగ్ డౌన్. మనం అరవడం, తిట్టడం, లేకపోతే శపించడం, కర్స్ చేయడం, ఇంకా నీ బతికింతే నువ్విలాగ ఉండిపోతావు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాం కదా! పిల్లల్ని. ఆ కర్సింగ్ చేయడము, మనల్ని మనం నిందించుకోవడం, పిల్లల్ని నిందించడం, మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం, పిల్లల్ని క్రిటిసైజ్ చేయడము. అలాగే ఏదైనా ఒక సందర్భం వస్తే అందులోంచి పారిపోయి దూరంగా వెళ్ళిపోవడము. అలాగే రిజెక్షను, ఫియర్ అంటే భయము, కోల్పోతామేమో అన్న ఫీలింగు. అలాగే మొత్తం అంతా షట్ డౌన్ అయిపోయి మొత్తం క్వైట్‌గా అయిపోవడము. ఈ బిహేవియర్స్ అన్నీ మన లోపలున్నాయా? అయితే ఈ బిహేవియర్స్ అన్నీ కూడా నథింగ్ బట్ యువర్ ఈగో మాస్క్స్. ఈగో మాస్కులు మాత్రమే చెప్తున్నారనమాట.
ఈ ఈగో మాస్క్‌ని ఐడెంటిఫై చేయడం ఏంటంటే, స్టార్టింగ్ విత్ ద ఔటర్ రియాక్టివ్ ఈస్ ఆల్‌వేస్ ఈజియర్ ప్లేస్ టు స్టార్ట్. ఎలాగ మనం ఈగో మాస్క్ అసలు మనలో ఎన్నో రకాల ఈగో మాస్క్‌లున్నాయన్నమాట. 5 ప్రైమరీ టైప్స్, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 సబ్ టైప్స్ ఉన్నాయి. ఇంచుమించు 20 రకాల ఈగో మాస్క్‌లు ఇందులో డిస్క్రైబ్ చేశారు. మేబీ ఇట్ విల్ నాట్ ఎండ్ ఇన్ 1 డే, 1 ఆర్ 2 డేస్, మేబీ 3 డేస్ పట్టొచ్చు ఈగో మాస్క్స్‌కి. బట్ ఐ వాంట్ టు డిస్క్రైబ్ క్లియర్‌లీ అన్నమాట. ఏమంటున్నారంటే, ఎలాగ నాలో ఏ ఈగో మాస్క్ ఉందో నేనెలా తెలుసుకోవాలంటే, ఈ ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ట్రిగ్గర్స్ ఆ ఔటర్ బిహేవియర్‌లో ఒక దానికి ట్రిగ్గర్ అయ్యి ఒక రకమైన బిహేవియర్‌లోకెళ్తామనమాట మనం. ఆ బాహ్యమైన బిహేవియర్‌ని పట్టుకొని, దాని వెనకాలకి మనం వెళ్ళినట్లయితే, అసలు మనలో ఉన్న ఈగో మాస్క్ ఏంటో మనకర్థమైపోతదనమాట. ఓకే ఫ్రెండ్స్? There is a reason for ego. That reason is protection. What is here to protect our scared inner child? భయపడిన మన లోపల ఉన్న చంటి బిడ్డని మనం రక్షించుకోవడం కోసం ఈ మాస్కులన్నీ కూడా మనం పెట్టుకున్నామనమాట. మనకి ఏదన్నా ఒకటి అనుకోని విషయం జరిగిందనుకోండి, 3 రియాక్షన్స్ ఉంటాయి. 3 ఎఫ్స్ అంటారు దాన్ని. 3 ఎఫ్ అనే అక్షరాలనమాట. ఏంటంటే అది ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్. అయితే దెబ్బలాడతాము. లేకపోతే ఎ పారిపోతాము. లేకుంటే ఫ్రీజ్ అయిపోతామనమాట. 3 రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక జింక వచ్చిందనుకోండి. ఒక జింకకి సడెన్‌గా ఒక పులి ఎదురు పడింది. అంటే అనుకోని ఒక సంఘటన ఎదురైంది. ఏం చేస్తది? ఈ జింక అయితే ఆ పులితో ఫైట్ చేయాలి. ఓకేనా? లేకుంటే ఆ పులి దగ్గర నుంచి పారిపోవాలి. లేకుంటే ఫ్రీజ్ అయిపోవాలి. అక్కడ ఏం చేయాలో తెలియని స్థితిలో ఫ్రీజ్ అయిపోతదనమాట. అలా 3 రకాల రియాక్షన్స్ ఉంటాయి. కదా! ఇప్పుడు ఆ జింక దగ్గర ఒక చిన్న పిల్ల ఉందనుకోండి. మామూలుగా అయితే పులి ఎదురు పడినప్పుడు జింక ఏం చేస్తది? పారిపోతది. ఫ్లైట్. లేదంటే దాంతో ఒక చిన్న పాప ఉంది. చిన్న బేబీ ఉంది ఆ జింకకి. ఆ బేబీ సమానంగా పరిగెట్టలేదు. అప్పుడు ఏం చేస్తది? షీ చూస్ ఫైట్. ఆ టైగర్‌తో ఫైట్ చేస్తదనమాట. తనకి బలం ఉన్నా లేకపోయినా సరే ఫైట్ చేస్తది. ఫైట్ చేసి ఆ టైగర్‌ని కూడా పారద్రోలేంత గొప్ప శక్తి తనలోంచి వస్తదనమాట. అది ఫైట్. ఇంకొకటేంటంటే ఫ్రీజ్. ఎప్పుడైనా మనం అలాగా కార్‌లో అది వెళ్తున్నప్పుడు అనుకోకుండా సడెన్‌గా ఒక రోడ్డుకి అడ్డం పడిపోయినాయనుకోండి జింకలు గాని ఇలాంటియి సడెన్‌గా అలా ఆగిపోతాయవి. అంటే ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఈ 3 రియాక్షన్స్ ఒస్తాయి. ఇక్కడ డాక్టర్ షిఫాలి గారు ఏం చేశారంటే, దీనినే ఆధారంగా చేసుకొని ఈగో మాస్కుల్ని 5 రకాలుగా విడదీశారనమాటండి. 5 ఎఫ్స్ అంటారావిడ. ఫైటర్, ఫిక్సర్, ప్రెజర్, ఫ్రీజర్ అండ్ ఫ్లీయర్స్ అని చెప్పి 5 రకాల ప్రైమరీ ఈగో మాస్క్స్ ఉన్నాయన్నమాట. So the purpose of understanding is not blaming or shaming. Create awareness within ourselves how to react and when we triggered. ఎందుకని మనం ఈ ఈగో మాస్కులను తెలుసుకుంటున్నాం అంటే, అమ్మ నాలో ఈగో ఉంది, ఆ ఈగో ఉంది. నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, అలా బిహేవ్ చేస్తున్నానని మనల్ని మనం నిందించుకోవడానికి కాదు. ఈ ఈగో మాస్కుల గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఆ అవేర్‌నెస్ మనలో రావడానికి. ఓకే. నా లోపల నేను ఇలాంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇలా బిహేవ్ చేస్తున్నాననమాట. అన్న అవేర్‌నెస్ నాలో వచ్చి, సో, నేను ఆ ఇగో మాస్క్‌తో కాకుండా అసలైన నేనేంటి అన్న దాంతో నేను ప్రాపర్‌గా రియాక్ట్ అవ్వడం నేర్చుకోవడం కోసమే మనం ఈ ఇగో మాస్క్‌ని అర్థం చేసుకుంటున్నాం తప్ప నిందించుకోవడానికి కాదనమాట. Discovering and identifying your unique ego mask is a huge step to breaking out of your cycle of reactive to reach empowering and connecting with your child. అంటే ఎప్పుడైతే మనం ఈ ఇగో మాస్క్‌ని మన లోపల ఉన్న దాన్ని గుర్తుంచుకుంటామో, తెలుసుకుంటామో అప్పుడేమవుతదంటే ఒక రకమైన సైకిల్‌లా ఉంటదనమాట మన రియాక్షన్స్ అన్నీ కూడా. ఇలా అనగానే అరవడం, లేపోతే రూల్స్ పెట్టడము, అధికారం చెలాయించడము, అతిగా ఇన్వాల్వ్ అయిపోవడము, లేకుంటే ప్లీజ్ చేయడానికి ట్రై చేయడము, హెల్ప్ చేయడానికి ట్రై చేయడము. అలా రకరకాల ఒక రకమైన సైకిల్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. అదే సైకిల్ ఆఫ్ రియాక్షన్స్ మన జీవితాంతా నడుస్తా ఉంటాయి. ఆ సైకిల్‌ని బ్రేక్ చేసి, అసలైన కనెక్షన్‌ని మన పిల్లలతో మనం ఏర్పరచుకోవడానికి ఇదే ఒక పెద్ద మెట్టని చెప్తున్నారనమాట. ఇప్పుడు మన ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇగో. I forgot to bring my water bottle. Okay. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇగో ఏంటంటే ఫైటర్ మై డియర్ ఫ్రెండ్స్. ఫైటర్ అనే ఇగో ఫస్ట్‌దనమాట. ఈ ఫైటర్‌లో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. ఎన్‌ఫోన్స్ హ్మ్. ఎన్‌ఫోర్సర్ అనే ఒక టైపు, ఎక్స్‌ప్లోడర్ అనే ఒక టైపు, లిటిగేటర్ అనే ఒక టైపు,
అలాగే క్రిటిక్ అనే ఒక టైపు, అలాగే పాసివ్ అగ్రెసివ్ అనే ఒక టైపు. 1, 2, 3, 4, 5 రకాలు. ఫస్ట్ దాంట్లో మళ్ళీ 5 సబ్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రకం ఏంటంటే ఫైటర్స్. ఈ ఫైటర్స్‌లో ఎన్ఫోర్సర్, ఎక్స్‌ప్లోడర్, లిటిగేటర్, క్రిటిక్ అండ్ పాసివ్ అగ్రెసివ్ అనే 5 రకాల సబ్ టైప్స్ ఉన్నాయి. మనలో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు? అందులో మనం ఏ సబ్ టైప్‌లోకి చెందుతాము? ఎటువంటి మాటలు మనం మాట్లాడతామో తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది సబ్జెక్ట్ అసల. మనల్ని మనకి అద్దంలో పెట్టి చూపిస్తుందన్నమాట ఇవి. సో, ఫైటర్స్ అంటే ఎవరు? When you triggered by your child, do you find yourself raising your voice and shouting commands? Do you threaten, punish, and scream or curse? So, the main emotional arsenal for fighters to manage their fears in his anger. Scream, punish, and degrade. All of this behavior makes them feel powerful. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు గనక ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినప్పుడు, అనుకోని ట్రిగ్గర్ అయినప్పుడు మీరు అరవడం, కర్స్ చేయడం, రూల్స్ చెప్పడం, అలాగే వాళ్ళనికి పనిష్మెంట్ ఇవ్వడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, తిట్టడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నారా? అయితే మీరు మీ ఇగో మాస్క్ ఏంటంటే ఫైటర్ అనే ఇగో మాస్క్ అన్నమాట. చాలా ఎక్కువ మంది పేరెంట్స్‌కి ఇగో మాస్క్ ఉంటదన్నమాట. ఈ ఇగో మాస్క్ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ బేసిక్ నమ్మకం ఏంటంటే, ఐ ఫీల్ వర్తీ వెన్ ఐ యామ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీవన్. యాంగర్ ఈస్ హౌ ఐ గెయిన్ పవర్ అండ్ డామినెన్స్ ఓవర్ అదర్స్. అంటే నేను ఎప్పుడైతే పవర్ నాదుంటుందో, నాదే పై మాట అయ్యుంటుందో, నా మాటే అందరూ వింటారో అప్పుడు నేను వర్తీగా ఫీల్ అవుతున్నా. దాన్ని బట్టి నేను వర్త్ ఫీల్ అవుతాననమాట. ఇంకోటేంటంటే, నేను ఎలాగ పవర్ సంపాదిస్తానంటే, నా కోపం అనే ఆయుధాన్ని ఉపయోగించి, నేను ఆ సిట్యుయేషన్ మీద, మనుషుల మీద కోప్పడడం ద్వారా, అరవడం ద్వారా నేను ఏం చేస్తానంటే, ఆ కంట్రోల్‌ని తీసుకొస్తాననమాట. అది వాళ్ళ బేసిక్ బిలీఫ్ అనమాటండి. ఆ ఫియర్ అనే దాన్ని యాంగర్ అనే దాన్ని కంట్రోల్‌కి వాడుకోవాలి. నాకు కంట్రోల్ ఉంటేనే నేను మంచిగా ఉన్నట్టు అనే ఆ నమ్మకం ఉంటదనమాట. Many fighters grew up around the fighters in childhood. Perhaps you observed one or both of your parents using fighter strategies with you or your siblings. ఈ ఫైటర్స్ ఎలా తయారవుతారు అంటే, మన పేరెంట్స్ గనక ఫైటర్స్ అయితే, ఆ పేరెంట్స్‌ని చూసి పెరుగుతూ తల్లి గాని, తండ్రి గాని ఇద్దరూ గాని ఇలా కోపం చూపించి కంట్రోల్ చేసే పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా ఇటువంటి మాస్క్ యేసుకుంటారనమాట. సో, ఈ మాస్క్ మీకుందా? అయితే మోస్ట్‌లీ మీ పేరెంట్స్ కూడా ఇదే మాస్క్ యూజ్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. ద ఫైటర్ హాస్ డిఫరెంట్ సబ్ టైప్స్. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ బిట్ ఆఫ్ ఈచ్. ఈ మనకి రకరకాల ఈ ఫైటర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇగో టైప్ మీదని ఎవరైతే అనుకుంటున్నారో, అందులో 5 సబ్ టైప్స్ ఉంటాయి. ఈ 5 సబ్ టైప్స్‌ని కూడా మనం అప్పుడప్పుడు అటు ఇటుగా వాడుతూ ఉంటాం అనమాట అన్నిటిని. సో, ఫస్ట్ సబ్ టైప్. ఫస్ట్ ఇగో మాస్క్ ఏంటంటే ఫైటర్. మీరు ఫైటరా? ఒకవేళ ఫైటర్ అనే ఇగో మాస్క్ అంటే కోపంతో అరవడంతో, పనిష్ చేయడంతో మీరు మీ ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారా? అయితే థిస్ ఈజ్ యువర్ మాస్క్. ఇందులో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. ఆ సబ్ టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌దేంటంటే అండి ఎన్ఫోర్సర్. ఎన్ఫోర్సర్ అంటే ఏంటంటే ఒక రూల్సు పెట్టి ఆ రూల్స్‌ని సరిగ్గా అమలయ్యేలా చూసేవాళ్ళుంటారు చూసారా? వాళ్ళని ఎన్ఫోర్సర్ అంటారనమాట. మనం ఇలాంటి రోల్ ప్లే చేస్తా ఉంటాం అన్నమాట ఇంట్లో. ఫైండ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ ఆర్ థింకింగ్ సచ్ బికాజ్ ఐ సెడ్ సో. దిస్ ఈజ్ మై వే ఇన్ దిస్ హౌస్ అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ దేర్ ఇస్ ద డోర్. ఇఫ్ సో యూ మే బి వేరింగ్ ద మాస్క్ ఆఫ్ ఎన్ఫోర్సర్. అంటే మీరిలా మాట్లాడుతున్నారా? నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యాల్సిందే. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా పద్ధతే నడుస్తది. నా ఇంట్లో ఇక్కడుండాలంటే నువ్వు ఖచ్చితంగా నా రూల్ పాటించి తీరాల్సిందే. లేకపోతే ఇక్కడి నుంచి ఎళ్ళిపోవచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అయితే మీరు ఈ ఎన్ఫోర్సర్ అనే చెప్పే ఈ మాస్క్ వేసుకున్నారు అని చెప్తున్నారు. ఇదే మీ ఇగో మాస్క్. The sense to enforce law and order, making sure rules are followed and laws are
హర్ట్. సో, ఇప్పుడు ఈ కొన్ని రూల్స్ పెడతారన్నమాట. ఇందులో హోమ్ రూల్స్. నువ్వు ఇలాగుండాలి, అలా చేయాలి. ఇది క ఇత ఈ ఈ పని తర్వాత ఈ పని చేయాలి. రోజు ఇలాగే ఒక రొటీన్ ఉండాలి అని చెప్పేసి చాలా వరకు రూల్స్ ఉంటాయన్నమాట వీళ్ళలో. రూల్స్ ఉండి ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేరా? నేను పెట్టిన రూలు నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, నాన్న ఈళ్ళందరూ ఫాలో అవుతున్నారా లేదా? ముఖ్యంగా ఈ భార్య, పిల్లలు ఫాలో అవుతున్నారా లేదా? లేకుంటే భర్త, పిల్లలు ఫాలో అవుతున్నారా లేదా? ఇది ఖచ్చితంగా చూసుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళు రూల్స్ ఫాలో అయినంత వరకు వాళ్ళకి సేఫ్‌గా అనిపిస్తదనమాట. ఓకే. వాళ్ళ బేసిక్ కోర్ బిలీఫ్ ఎలా ఉంటదో చూడండి. రూల్స్ మ్యాటర్స్ మోర్ థాన్ ఫీలింగ్స్. ఆళ్ళకి ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానికంటే, నా రూల్ ఆళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అన్నదే ముఖ్యమనమాట. ఆళ్ళ ఫీలింగ్స్‌కేం అక్కర్లేదు. రూల్సే ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఏముండదు. కిడ్స్ షుడ్ ఒబే పేరెంట్స్ అట్ ఆల్ కాస్ట్స్. ఏది ఏమైనా సరే కిడ్స్ పేరెంట్స్ మాట విని తీరాల్సిందే. నాకీ కూర ఇష్టం లేదు అంటే నడవదు ఆళ్ళింట్లో. ఆళ్ళు ఏం పెట్టినా మా పిల్లలు ఏం పెట్టినా తింటారండి మేము. మేము పెట్టింది తినాల్సిందే ఆళ్ళంటారు చూసారా కొంతమంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఈ ఎన్ఫోర్సర్స్ అన్నమాట. ఆళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఆళ్ళకి నచ్చిందా లేదా? ఆళ్ళ అభిప్రాయం ఏమి ఉండదు. మనం పెట్టాము వాళ్ళు తినాలి. దేర్ ఈస్ నో అదర్ వే అన్నమాట. కిడ్స్ షుడ్ బి పనిష్డ్ ఫర్ డిసోబీడియన్స్. ఇట్స్ ఎ పేరెంట్స్ వే ఆర్ ద హైవే. ఒకవేళ వాళ్ళు ఏదన్నా రూల్స్ పాటించలేదా పిల్లలు అంతే. వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. పేరెంట్స్ వే ఈస్ హైవే. అది మట్టుకు వాళ్ళు పాటించి తీరవలసిందే అన్నమాట. సో, దట్ ఈస్ హౌ ఇలా కోర్ బిలీఫ్ అనేది ఉంటుంది. సో, ఎంతమందికి దీంతో మీకు మ్యాచ్ అయింది? మ్యాచ్ అయితే ప్లీజ్ డూ రిప్లై. ఓకే. రిప్లై పెట్టండి. మెసేజ్‌లో పెట్టండి. సో, చిల్డ్రన్ లెర్న్ టు మరి ఇలాంటి పేరెంట్స్ చెప్పుకున్నాం కదా! ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలు ఎలా తయారవుతారు? ఈ ఇగో మాస్కుల వల్ల మన పిల్లలు ఏమైపోతారు అనేది కూడా చూద్దాం. చిల్డ్రన్ లెర్న్ టు షట్ డౌన్ అరౌండ్ ద పేరెంట్స్ అండ్ ప్రిటెండ్ టు బి ఏంజెలిక్. ఈళ్ళేం చేస్తారంటే, ఈళ్ళు రూల్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళేం చేస్తారంటే షట్ డౌన్ అయిపోతారనమాట. వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటో చూపించరు పేరెంట్స్‌కెప్పుడు. పేరెంట్స్‌కి ట్రూ సెల్ఫ్ చూపించకుండా షట్ డౌన్ అయిపోయి, ప్రిటెండ్ చేస్తారనమాట. ఆళ్ళు అసలైంది కాకుండా పేరెంట్స్ ముందు చాలా రూల్స్ ఫాలో చేసేస్తున్నట్టు, పేరెంట్స్ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు, పేరెంట్స్‌ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా ప్రిటెండ్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఏంజెల్స్ లాగా యాక్షన్ చేయడం మొదలుపెడతారనమాట వాళ్ళు. They are terrified to be their true selves because all this parents' ego cares about is my way or highway. This parental mask is extremely controlling and dominating. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి అభిప్రాయం చెప్పడానికి గాని, వాళ్ళ ఫీలింగ్స్ ఓపెన్ అవ్వడానికి గాని చాలా భయపడతారనమాట వీళ్ళ పిల్లలు. ఎందుకంటే ఆ పేరెంట్స్ వే నా వేయే కరెక్టు. అదే నువ్వు ఫాలో అవ్వాలి అనే ఆ యొక్క రూల్‌ని బ్రేక్ చేయడానికి వీళ్ళ దగ్గర బలం సరిపోదు. కాబట్టి వాళ్ళెప్పుడు కూడా ఆ పిల్లలు నిజంగా ఆ పిల్లలు ఏంటో వాళ్ళకెప్పటికి తెలీదు ఈ పేరెంట్స్‌కి. మా పిల్లలు ఇది, మా పిల్లలు అది అని అనుకుంటా ఉంటారు. కానీ వాట్ దే ఆర్ అనేది ఎప్పటికి వాళ్ళకి తెలీదనమాట. ఎందుకంటే వీళ్ళ ముందు వాళ్ళెప్పుడూ నటిస్తూ ఉంటారు. సో, ఎప్పుడైనా వాళ్ళు ఏదన్నా పాటించలేదనుకోండి, మన డైలాగ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఈ డైలాగ్స్ కూడా ఎంత మ్యాచ్ అవుతాయి చూడండి. దిస్ ఈస్ ద లాస్ట్ టైమ్ యూ బ్రేక్ మై రూల్. ఇదే లాస్ట్ సారి నేను చెప్పింది నువ్వు చేయకపోవడం. ఈసారి కాకుండా ఇంకొక్కసారి చేశావా ఎన్‌ష్యూర్ ఇదే లాస్ట్ టైమ్. ఇలా మాట్లాడతారన్నమాట వాళ్ళు. గ్రౌండెడ్ ఫర్ 2 వీక్స్. 2 వారాల పాటు నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు. నీ ప్లే డేట్స్ అన్నీ కట్. నెవర్ థింక్ అబౌట్ డిజర్వింగ్ మనీ. మళ్ళీ ఇంకొక్కసారి కనీసం ఆలోచనన్నా ఆలోచించుకో. నా మాట కాదనడానికి నువ్వు. ఆ ఆలోచన కూడా రాకూడదు నీకు. ఇదే లాస్ట్ టైమ్ అని చెప్తారనమాట. అంతలా బెదిరిస్తారనమాట పిల్లల్ని. సో, బినీత్ దిస్ మాస్క్ ద ఫీలింగ్ ఈస్ హైడింగ్ ఫైన్ టు ఎక్స్‌ప్లోర్ దిస్ డీప్‌లీ. ఓకే. సో, ఈ మాస్క్ వెనకాల నిజంగా ఏముంది? ఈ రూల్స్ ఇప్పుడు ఒకవేళ మనం ఇన్నాళ్ళు రూల్స్ పెట్టేస్తున్నామనుకోండి. ఓకే. ఈ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? ఈ రూల్స్ వల్ల నేనేం కోరుకుంటున్నాను? సో, ఓకే. నా రూల్స్ పాటించలేదు. పాటించకపోతే ఏమవుతుంది? సో, ఇలాగవుతుంది. సంథింగ్ ఏదో ఉంటుంది. అమ్మో! వాళ్ళు పాడైపోతారేమో. ఓకే. పాడైపోతే ఏంటి? అప్పుడేంటంటే నేను పేరెంట్‌గా సక్సెస్‌ఫుల్ కాదు. ఓకే. నువ్వు పేరెంట్‌గా సక్సెస్‌ఫుల్ కాకపోతే ఏంటి? అప్పుడు నేను సరిగ్గా ఉండను. నేను సరిగ్గా లేను. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అని చెప్పి ఏదో ఒక కోర్ బిలీఫ్ ఉంటదనమాట. మన చిన్నప్పటి నుంచి పెట్టుకుంటాం ఆ బిలీఫ్‌ని. ఆ బిలీఫ్‌ని నేను సరిగ్గా లేను అన్న దాన్ని సరిచేయడం కోసం నేను ఈ రూల్స్ పాటించి నా ఫ్యామిలీ అంతా రూల్స్ పాటిస్తే నేను సరిగ్గా ఉన్నాను. అ అనే ఒక ఫాల్స్ ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకొని ఈ మాస్క్ ఏసుకొని మనం బతుకుతూ ఉంటాం అన్నమాట. సో, ఈ మాస్క్ వెనకాల ఒకవేళ మీ ఇగో మాస్క్ ఇదా? అయితే దీని వెనకాల ఏముంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇగో మాస్క్‌ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇది నేను కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట.
ఇది ఏంటంటే రూల్స్ పెట్టేవాళ్ళు. ఎన్ఫోర్సర్స్. ఈ ఈ ఫైటర్‌లో ఫస్ట్ టైప్ ఎన్ఫోర్సర్. ఇంక రెండవ టైప్ ఏంటంటే అండి ఎక్స్‌ప్లోడర్. ఎక్స్‌ప్లోడర్ అంటే బాంబులా పేలేవాళ్ళనమాట. సో, వెన్ ట్రిగర్డ్ బై యువర్ చైల్డ్, యూ లూజింగ్ యువర్ మైండ్ అండ్ స్క్రీమింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ బ్రేకింగ్ ద థింగ్స్ అండ్ థ్రోయింగ్ దెమ్ అగెయిన్స్ట్ ద వాల్. ఒకవేళ ఎప్పుడైనా మీరనుకున్నట్టుగా మీ పిల్లలు జరగకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినా, మన గొంతు ఎంత పెద్దగా ఉందో, ఆ పెద్దగా పెట్టి పెద్దగా అరుస్తున్నారా మీ పిల్లల మీద? మామూలుగా కాదనమాట. అంటే ఆ అరుపుకి ఇల్లంతా ఒకసారి ఇలా ఊగుతదనమాట. అంత గట్టిగా అరుస్తారు. సో, అంత గట్టిగా అరిచేసి మన మైండ్ అంతా లూజ్ అయిపోయి ఏం చేస్తామంటే చేతిలో ఏదుంటే అది ఇలా ఠక్కుమని ఇసిరి కొడతామనమాట పిల్లల ముందు. వాళ్ళని కొట్టరు కానీ ఆ చేతిలో ఉన్న కప్పుంటే కప్పు, గ్లాసుంటే గ్లాసు, కంచం ఉంటే కంచం ఏదుంటే అది టక్కని కిందకి ఇసిరి కొట్టడం గాని, గోడకేసి ఇసిరి కొట్టడం గాని చేస్తుంటారనమాట. తినే పళ్ళాన్ని ఇసరగొట్టడము, ఎలా రకరకాలు థ్రెటన్ చేయడానికనమాట. ఆ థ్రెటన్ చేసి అలా అరిచేసి ఆహ్, ఉన్న వాళ్ళందరిని కూడా ఈళ్ళు కంట్రోల్‌లోకి తెచ్చేసుకుంటారనమాట. ఇదొక ఇగో మాస్క్. ఈళ్ళెలా ఉంటారంటే గో ఫ్రమ్ 0 టు 100 ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్. అంటే ఈ రియాక్షన్ ఎలా వస్తదంటే కొంచెం సేపు డిస్కషన్ అయ్యి అయన్నీ అయిన తర్వాత పెద్దగా అరగడం కాదు. ఉన్నట్టుండి గట్టిగా అరుస్తారనమాట. ఉన్నట్టుండి ఇసిరి కొడతారనమాట. ఆ 0 నుంచి 100కెళ్ళిపోతదనమాట డిగ్రీ ఆఫ్ యాంగర్ ఇన్ 1 సెకండ్‌లో. సో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఎప్పుడెలా రియాక్ట్ అవుతారో తెలీదనమాట. దే డోంట్ నో ఎక్స్‌ప్రెస్ దేర్ ఎమోషన్స్ బట్ ఎక్స్‌ప్లోడ్ ఇంటూ దెమ్. వాళ్ళు ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం కంటే ఎక్స్‌ప్లోడ్ చేయడం. అంటే వ్యక్తీకరించడం కంటే పేలగొట్టేయడమే వీళ్ళకి తెలుసనమాట. అసలు వ్యక్తీకరించడం అనేది వీళ్ళకి తెలీదు. ఎక్స్‌ప్లోడ్ అయిపోవడమే తెలుసు వీళ్ళకి. సో, వెరీ టెర్రిఫయింగ్‌గా ఉంటారనమాట. అన్‌రీజనబుల్ ఉంటది. డోంట్ థింక్ ఎనీవన్ విల్ లిజన్ టు దెమ్ అన్‌లెస్ దే ఎక్స్‌ప్లోడ్. వాళ్ళేమనుకుంటారంటే, నేను ఇలా అరిస్తే గాని, నేనిలా ఇసిరి కొడితే గాని, నేనిలా చేస్తే గాని నా మాట ఎవ్వరు వినరు. సో, దిస్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీవన్ అని చెప్పి అనుకుంటారనమాట ఇది. వాళ్ళ కోర్ బిలీఫ్ ఎలా ఉంటదో చూడండి. పేరెంట్స్ నీడ్ టు షో డామినెన్స్ అండ్ సుప్రీం కంట్రోల్. చిల్డ్రన్స్ లెర్న్ త్రూ ఫియర్. వాళ్ళేమనుకుంటారు అంతకుముందు పిల్లలు రూల్స్‌తో నేర్చుకుంటారని అనుకుంటారు. ఇప్పుడేంటి పిల్లలు భయంతో నేర్చుకుంటారనుకుంటారనమాట వీళ్ళు. అనుకుని నేను పేరెంట్ ఎప్పుడు కూడా సుప్రీం డామినెన్స్ ఉండాలి, భయపెడుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారనుకుంటారు. క్రియేటింగ్ ఫియర్ త్రూ పనిష్మెంట్ అండ్ యాంగర్ బ్రింగ్స్ రిజల్ట్. మనం చాలా కోపం చూపించేసి, పనిష్మెంట్ చూపించేసి అరిస్తే అప్పుడు వాళ్ళు మాటింటారు. అదే రిజల్ట్. లేకుంటే వాళ్ళసల మాట వినరనుకుంటారనమాట. చిల్డ్రన్ నీడ్ టు బి సబ్మిసివ్ టు పేరెంట్స్. పేరెంట్స్ షుడ్ నెవర్ బి ఫ్రెండ్లీ విత్ దేర్ చైల్డ్. ఎప్పుడూ పిల్లలు పెద్దవాళ్ళకి అణిగి వాళ్ళ మాట వింటూనే ఉండాలి. ఊకుడుతూనే ఉండాలి. పెద్దవాళ్ళు ఎప్పుడు అధికారం చెలాయించాలి అనే ఆ నమ్మకాన్ని కలిగుంటారనమాట. ఇక్కడ పెరిగిన పిల్లలు ఎలా ఉంటారంటే అండి పాపం దే ఫీల్ ట్రాప్డ్. ఈ పిల్లలు ఏమైపోతారంటే నేను బంధించబడిపోయాను, ట్రాప్ అయిపోయాను అని చెప్పి అనుకుంటారనమాట. దే లివ్ ఇన్ కాన్స్టంట్ యాంగ్జైటీ అబౌట్ వాట్ ద అదర్ షూ విల్ డ్రాప్ అండ్ ఆహ్, క్యాచింగ్ దెమ్ అన్‌అవేర్. దిస్ ఈస్ నాట్ ద కంఫర్టబుల్ ఫీలింగ్ ఫర్ ఎ చైల్డ్. దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ట్రయింగ్ టు ఓవర్ ప్లీజ్ సో దేర్ పేరెంట్స్ వోంట్ బ్లో అప్. పాపం ఎలా ఉంటదంటే అండి, వాళ్ళెప్పుడు గూడా యాంగ్జైటీలో ఉంటారండి పిల్లలు. ఎందుకంటే ఏం చేస్తే, ఎందుకు, ఎప్పుడు పెద్దోళ్ళు అరిచేస్తారో తెలీదు. ఎప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లోడ్ అయిపోతారో తెలీదనమాట. అలా తెలియకపోవడం వల్ల కాన్స్టెంట్‌గా ఒక రకమైన భయంలో బ్రతుకుతూ ఏం చేస్తారంటే ఎప్పుడేమవుతుందో అని భయపడుతూ ఓవర్‌గా పేరెంట్స్‌ని ప్లీజ్ చేసి, అమ్మ ఆడు మంచిగా ఉంటే చాలు, ఆడు ఆనందంగా ఉంటే చాలురా బాబు! ఆడిని కొంచెం మెచ్చుకుంటా ఉంటే, ఆడు బ్లాస్ట్ అయిపోయకుండా ఉంటే, ఈ రోజు గడిచిపోతే చాలు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఓవర్ ప్లీజింగ్ చేస్తా ఉంటారనమాట పాపం. సో వీళ్ళెలా మాట్లాడతారంటే ఎక్స్‌ప్లోడ్ అయిపోయినప్పుడు ఐ యామ్ డన్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఐ యామ్ డన్. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ వర్డ్. ఐ యామ్ గోయింగ్ టు హిట్ ద వాల్ ఇఫ్ యూ సే అనదర్ మోర్ థింగ్. ఇంక నాకయిపోయింది. నీ వల్ల కాదు. ఐ యామ్ డన్. ఇంక నీతో నేను పడలేను. ఇంకొక్క మాట మాట్లాడావా నా తల గోడకేసి కొట్టేసుకుంటాను. లేపోతే దీన్ని తీసుకెళ్ళి ఇసిరి కొడతాను అని చెప్తారనమాట. అలాగ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే ఎక్స్‌ప్లోడర్. ఈళ్ళు కూడా ఫైటర్సే. ఫైటర్ అనే మాస్క్‌లో రెండవ ఫస్ట్ ఎన్ఫోర్సర్, రెండోది ఎక్స్‌ప్లోడర్.
ఇంకా మూడవ టైప్ ఫైటర్ ఎవరు అంటే గనక లిటిగెంట్ అన్నమాట వీళ్ళు. వీళ్ళేం చేస్తారంటే లిటిగేషన్స్ పెట్టి ఆళ్ళ మాట వినేలా చేసుకుంటా ఉంటారన్నమాట. ఫైండ్ యువర్‌సెల్ఫ్ గెట్టింగ్ ఇంటూ ఆర్గ్యుమెంట్ విత్ దెమ్ and try to get the last word. It is important for you to win the debate and get your point of view across. అంటే మీరెప్పుడైనా పిల్లల మాట వినలేదనుకో, వాళ్ళతో వాదించడం మొదలెడతారు. ఓకే. నువ్విలా ఎందుకు చేసావు? ఒక ఎలాగంటే, ఒక ఎన్‌కౌంటరింగ్ వేలో, అథారిటీతో వాళ్ళతో వాదనకి దిగుతామనమాట. "నువ్విలా ఎందుకు చేసావు? నేనలా చెప్పాను కదా! చెప్పినా సరే ఇలా చేయడంలో నీ ఉద్దేశ్యం ఏంటి? అంటే ఇలా చేస్తే నీలా అవుతదని అనుకుంటున్నావా? అంటే నాకు తెలియక నీకు చెప్పాననుకున్నావా?" ఇలాగా ఒక రకమైన వాదన పెట్టుకుంటారనమాటండి పిల్లలతో. వాదనలో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మాట నెగ్గడం. అటు చేస్తే ఇటుకేసి, ఇటుకేస్తే అటుకేసి ఆళ్ళని బెదిరించో, భయపెట్టో, లిటిగేషన్‌లో ఇయ్యొకటి పెట్టో, అయితే ఇంక ఎప్పుడైతే "నువ్వు నా మాట వినవు. అయితే నా సలహా నీకక్కర్లేదు కదా! షూరా? ఇంకెప్పుడు నువ్వు నా సలహా అడిగినా సరే నీకు నా సలహా రాదు గుర్తుంచుకో." ఇలాగా మొత్తం మీద ఆ బెదిరింపులు, భయపెట్టడాలు, లిటిగేషన్‌లు అన్నీ పెట్టేసి ఆ పిల్లలతో వాళ్ళు అరవరు, రూల్స్ పెట్టరనమాట. వాదనలోకి దిగుతారు. ఆ వాదనలోకి దిగి వాదించి ఒకటేంటంటే చివరికి ఆళ్ళు నగ్గాలి. అది మీరు అలాగా పిల్లలతో వాదిస్తూ చివరికి నగ్గడానికి ట్రై చేస్తున్నారా? అయితే యూ ఆర్ వేరింగ్ ఎ మాస్క్ ఆఫ్ లిటిగేటర్. సో, ద మాస్క్ extremely mm, lawyer who thinks life is constant court battle. The litigator incessantly asks tons of questions like a detective, controlling and conversations and forcing to opponent to answer. Winning the debate is extreme important. Litigator may use mm, underhand techniques and lies, cheat and slander. ఓకే. సో, ఏం చేస్తున్నారంటే చెప్పాను గదా! చాలా ఫోర్స్‌ఫుల్‌గా క్వెషన్స్ అడిగి, అవసరమైతే అబద్దాలు చెప్పేసి, అలా రకరకాల ట్రిక్స్ అన్నీ, లిటిగేషన్స్ అన్నీ యూజ్ చేసి మొత్తం మీద నగ్గేసి ఎదుటి వాళ్ళని వీళ్ళకి ఒప్పుకునేలా చేస్తారనమాట. సో, వీళ్ళ నమ్మకం ఎలా ఉంటుందో చూడండి. లైఫ్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ విన్నింగ్ అండ్ లూజింగ్ అండ్ ఐ నీడ్ టు బి ఎ విన్నర్. ఐ కాంట్ బి రాంగ్ అండ్ ఐ విల్ ప్రూవ్ దట్ ఐ యామ్ నాట్. ఏమనుకుంటారంటే లైఫ్ అంతా కూడా విన్నింగు, లూజింగు మీదే ఆధారపడి ఉంది. జీవితం అంతా అయితే నగ్గడం లేకపోతే ఓడిపోవడం. సో, నేను నా పవర్‌లో ఉండాలంటే నేను ఖచ్చితంగా నగ్గాలి. నేనెప్పటికి రాంగ్ అవ్వను. నేను రాంగ్ కాదు నేనే రైట్ అని ఎలాగైనా సరే నేను ప్రూవ్ చేసి చూపిస్తాను అనుకుంటారనమాట వీళ్ళు. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి రైట్ థాన్ బి కనెక్టెడ్. సో, వాళ్ళు పిల్లలతో కనెక్ట్ అయ్యామా అనేది ఇంపార్టెంట్ కాదు వీళ్ళకి. నేను రైట్ అయ్యానా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాటండి. ఒక పర్వతాన్ని ఇద్దరు 2 వైపుల నుంచి చూస్తున్నాను. నేను చూసే వైపు నుంచి నాకు గ్రీన్‌గా చెట్లు కనిపిస్తున్నాయి. ఇంకో వైపు నుంచి చూసినప్పుడు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఒకటే పర్వతం. ఒకటే పర్వతానికి ఒకవైపు గ్రీన్ చెట్లున్నాయి. ఒకవైపు వాటర్ ఫాల్ ఉంది. నేను గ్రీన్ చెట్ల వైపు చూస్తున్నాను. అటువైపు పిల్లలకి వాటర్ ఫాల్స్ కనిపిస్తోంది. కానీ మనం అది చూడం. నాకు గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్. వాళ్ళు ఇది ఒప్పుకునేలా చేస్తామనమాట. వాళ్ళేం చూస్తున్నారు? వాళ్ళేం ఫీల్ అవుతున్నారు? ఒకవేళ అదర్ వే నుంచి ఇంకోలా కనిపిస్తుందేమో అన్న కనెక్షన్ మనకక్కర్లేదు. నేను కరెక్ట్ అవ్వాలి. వాళ్ళ చేత అక్కడ చెట్లే ఉన్నాయి అని మనం చెప్పించి తీరాలనమాట. అలా ఉంటదనమాటండి. ఏదో రకం లిటిగేషన్ పెడతాం వాళ్ళకి. లిటిగేషన్ పెట్టేసి మొత్తం మీద మనం నెగ్గుతాం అనమాట. సో, చిల్డ్రన్ ఎలాగ ఉంటారు? వీళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే children who grow up around this mask are made feel like a sinners, make them feel worthless. They feel as if they are guilty until proven innocent. It is really hard to feel significance and powerful around litigators. వాళ్ళెప్పుడు కూడా వాళ్ళు చాలా తక్కువ. నేనే ఇప్పుడు తప్పు ఎప్పుడూ పేరెంట్స్ నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటుంటే అర్థమేంటి? నువ్వెప్పుడు తప్పని. సో, నాకెప్పుడు ఏమీ చేత కాదు. నాకెప్పుడు అన్నీ తప్పు. నేను ఏది కరెక్ట్‌గా చేయలేను. ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. ఐయామ్ వర్త్‌లెస్. ఐయామ్ ఆల్‌వేస్ రాంగ్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట. అసలు వాళ్ళ నాకొక పవర్ ఉందని గాని, నాకొక అభిప్రాయం ఉంటే, ఆ అభిప్రాయం ఉండొచ్చని గాని, అలాంటి చిన్న మినిమమ్ థింగ్స్ కూడా వీళ్ళకి ఉండవనమాట. సో, ఎలాగ మాట్లాడతారంటే వీళ్ళు
ఇట్ ఈస్ యెస్ ఆర్ నో క్వెషన్స్. డోంట్ గివ్ మీ రీజన్స్. జస్ట్ గివ్ మీ ద ఆన్సర్. యెస్ ఆర్ నో. వీళ్ళిలా అడుగుతారనమాట. నాకు రీజన్స్ చెప్పకు. యెస్ ఆర్ నో చెప్పంతే. యెస్సా? నోవా? రెండే ఉన్నాయి నీకు ఆప్షన్స్. ఇంక వేరే ఏం చెప్పకు అని చెప్పి అడుగుతా ఉంటారనమాట వీళ్ళు. సో, అంతేగాని ఇంక వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండకూడదు. సో, అలా ఇలాంటి కన్వర్జేషన్స్ ఉన్నాయా? అయితే మీరు లిటిగేటర్ అనే ఈ ఫైటర్‌లో లిటిగేటర్ అనే మాస్క్ ఏసుకొని ఉన్నారనమాట. తర్వాత ఇంకొక మాస్క్ ఏంటంటే అండి క్రిటిక్. క్రిటిసిజం అంటే కించపరచడం. ఆహ్, పె కించపరచడం అనే మాస్క్ ఏసుకొని ఉంటాం అన్నమాట. ఇదొక ఇగో మాస్క్. డూ యూ ఫైండ్ థింగ్స్ టు క్రిటిసైజ్ దెమ్ ఫర్ అండ్ అనలైజ్ ఎవ్రీ micro element of their action? Focus on what's wrong and negative more. సో ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వీళ్ళు ట్రిగ్గర్ అయినప్పుడు పిల్లలేమన్నా ట్రిగ్గర్ అయినప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చేస్తారనమాట. వాళ్ళ యాక్షన్స్‌ని మైక్రో అంటే చాలా చిన్న థింగ్స్‌ని కూడా చూసి, ఆ చిన్న థింగ్స్‌ని కూడా వేలెత్తి చూపించి ఎత్తి పొడుస్తా ఉంటారనమాట వాళ్ళనెప్పుడు కూడా. ఎత్తి పొడిచి వాళ్ళు చేసిన 10 మంచి పనులున్నాయనుకోండి, 2 రాంగ్స్ ఉన్నాయనుకోండి, 10 మంచి పనులు వాళ్ళకనవసరం. ఈ 2 రాంగ్స్ ఏవైతే చేశారో 2 రాంగ్స్‌నే పట్టుకొని వాళ్ళని పొడుస్తూ ఉంటారనమాట. వాళ్ళని క్రిటిక్స్ అంటారు. They gain significance and power by introducing negatively into situation and disputing how things are following in their own. Giving their feedback makes them important. సో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళి ఎదుట వాళ్ళని రాంగ్ అని చెప్పి క్రిటిసైజ్ చేసి, వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడంలో వాళ్ళు ఆ వర్త్‌ని ఫీల్ అవుతారనమాట. వాళ్ళు ఇవ్వడమే వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వడమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మై ఒపీనియన్ మ్యాటర్స్ ఎ లాట్ అండ్ అదర్స్ షుడ్ హియర్ ఇట్. వీళ్ళేమనుకుంటారంటే నా ఒపీనియనే ముఖ్యమైంది. మిగిలినోళ్ళందరూ నా ఒపీనియన్ వినాలి. నథింగ్ ఈస్ గుడ్ ఎనఫ్ యాస్ ఇట్ ఈస్. ఇట్ కెన్ ఆల్ బి ఇంప్రూవ్డ్. ఏది కూడా మంచిగా లేదు. అన్నీ కూడా సరిగ్గా అవ్వాలి. నువ్వు సరిగ్గా చదవట్లేదు. 99 వచ్చిందా? ఏ 99 ఏంటి? ఒక మార్క్ ఏమైంది? ఆ ఒక్క మార్క్ ఎందుకు తక్కువ రావాలి? నాకెప్పుడు చిన్నప్పుడు 100కి 100 వచ్చేయి తెలుసా? ఇదనమాట. ఈ క్రిటిక్ ఇలా ఉంటాడనమాట. వచ్చిన 99 మార్కులు ఆళ్ళకి అక్కర్లేదు. రాని ఆ ఒక్క మార్కే కావాలి వాళ్ళకి. అది క్రిటిసిజం పేరెంట్స్ ఉంటారనమాట వీళ్ళు. క్రిటిసైజింగ్ అదర్స్ మేక్ మీ ఫీల్ బెటర్ అండ్ అబౌట్ మైసెల్ఫ్. ఎదురోళ్ళని క్రిటిసైజ్ చేయడం ద్వారా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారనమాట. సో, అది. So children growing up with critical parents develop a low self-worth and constantly being told not yet good enough and filled with hopelessness, worthlessness. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం లేకపోవడం, ఒక విలువ లేకపోవడం వాళ్ళ పట్ల వాళ్ళకి. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు "నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు బాలేవు" అని చెప్పబడ్డం వల్ల చాలా ఇక నమ్మకం లేని ఆహ్, ఒక వర్త్‌లెస్‌నెస్ విలువ లేని వాళ్ళగా వాళ్ళ పట్ల వాళ్ళకున్న నమ్మకాన్ని, వాళ్ళ పట్ల వాళ్ళకున్న విలువని రెండిటిని కూడా కోల్పోతారనమాట పిల్లలు. సో, దే ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హెల్ప్‌లెస్. చాలా నిస్సహాయంగా, చాలా ఫ్రస్ట్రేషను ఇంకా హెల్ప్‌లెస్. ఫ్రస్ట్రేషన్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకని చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. సో, వీళ్ళెలా మాట్లాడతారో చూడండి. యూ నెవర్ డూ థింగ్స్ కరెక్ట్‌లీ. యూ హావ్ డన్ అబ్సల్యూట్‌లీ డిజాస్టర్స్. హావ్ యూ మేడ్ ఎ ప్లాన్ ఫర్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫిక్స్ దిస్? అసలెప్పుడు ఇలాగే తప్పులు చేస్తావేంటి? ఒక్కసారైనా ఒక్క థింగ్ అన్నా కరెక్ట్‌గా చేసావా నువ్వు? నీకసలు ఏదన్నా ప్లాన్ ఉందా సరిగ్గా చేయడానికి? అసలు నీకేమన్నా తెలుసా? ఏమన్నా చేయగలవా లేదా నువ్వు సరిగ్గా? ఇలా మాట్లాడతారనమాట వీళ్ళు. సో, వాళ్ళు క్రిటిక్స్. ఇంకా అలాగే వీళ్ళలో లాస్ట్ మాస్క్ ఏంటంటే ఫైటర్‌లో ఉన్న లాస్ట్ సబ్ మాస్క్ ఏంటంటే అండి పాసివ్ అగ్రెసివ్. పాసివ్ అగ్రెసివ్ ఏంటంటే వీళ్ళు ఫైండ్ యువర్‌సెల్ఫ్ యూజింగ్ స్నీకీ ఆర్ ఇండైరెక్ట్ వేస్ టు కమ్యూనికేట్. హావ్ ఎ హర్డ్ టైమ్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్‌సెల్ఫ్ క్లియర్‌లీ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వే. ఎప్పుడు కూడా క్లియర్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వీళ్ళేం చెప్పరనమాట ఈ పేరెంట్స్. ఏం చేస్తారంటే స్నీకీ అండ్ ఇండైరెక్ట్ వేలో పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. బికాస్ ఇట్ డజంట్ పేరెంట్ యాస్ ద అదర్ మాస్క్ డు. హ్మ్. బట్ ద ఔట్‌కమ్ ఈస్ ద సేమ్ మాస్ కంట్రోల్ ఓవర్ మానిప్యులేషన్. సో, ఏంటంటే ఈ మాస్క్ మెయిన్ ఉద్దేశ్యం కూడా ఏంటంటే కంట్రోల్ సాధించడమే అన్నమాటండి. ఎలాగంటే వీళ్ళేం చేస్తారంటే పిల్లలతో మాట్లాడడం మానేయడం. వాళ్ళ మీద కోపంగా ఉండడం. ఇలాంటియన్నీ యూజ్ చేసి
ఆ కోపంగా ఉండడంలో వీళ్ళు నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి అని వాదించరు. ఇది రూలు ఫాలో అవ్వాలని చెప్పరు. అలాగే కోపంగా అరవరు. ఇలాగేమి చేయరనమాట. ఇలాగే చేయకుండా ఏం చేస్తారంటే ఒకటి చెప్తారు. అది చెయ్యట్లేదా వెంటనే ఇంక మాట్లాడడం మానేస్తారనమాట. మాట్లాడడం మానేసి మౌనంలోకెళ్ళిపోతారు. ఆళ్ళిలా చూస్తే వీళ్ళిలా తిరిగిపోతారు. ఇలా చూస్తే ఇలా తిరిగిపోతారు. పిల్లలకేం కావాలి పాపం పేరెంట్స్ అటెన్షన్ కావాలి కదా! సో, ఏం చేస్తారంటే చచ్చినట్టు వీళ్ళు చెప్పినట్టు వింటారనమాట. సో, మిగిలిన మాస్కుల్లాగా వీళ్ళు వేరే వేరే రూల్స్ పెట్టడము, అరవడము, ఈ క్రిటిసైజ్ చేయడము, అలాగే వాదనల్లోకి దిగడము చెయ్యరు గానీ, వాళ్ళని అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళు వీళ్ళ మాట వినేలా చేసుకుంటారనమాట. ఐ విల్ విత్‌డ్రా మై లవ్ అండ్ అఫెక్షన్ టు టీచ్ దెమ్ టు ఒబే మీ. నేను నా లవ్‌ని, నా అఫెక్షన్‌ని విత్‌డ్రా చేసుకొని వాళ్ళకి చూపిస్తాను. నా మాట ఎలా వినరో, ఎందుకు వినరో చూపిస్తాననుకుంటారనమాట. ఐ వాంట్ టు షో ద అదర్ హూ ఈస్ రైట్. దే విల్ లెర్న్ త్రూ మై ఆబ్సెన్స్. నేను డిసపియర్ అయిపోతాను. నా ఆబ్సెన్స్‌లోంచి వాళ్ళు నేర్చుకుంటారు. పాఠం నేర్చుకుంటారు అని అనుకుంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ పాసివ్ అగ్రెసివ్ అనమాటండి. Children grew up, feel betrayed and abandoned during their times of need, especially if their need is something this parents does not agree with or believe in. ఇప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ పేరెంట్స్ ఒంటరిగా ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగినోళ్ళు చాలా ఒంటరిగా, అనాథల్లాగా, వదిలేసి పడిన డంప్ చేసేసినట్టుగా ఫీల్ అవుతా ఉంటారనమాట వాళ్ళు. చాలా మోసపోయినట్టుగా అలాగే అపనమ్మకంతో ఉంటారనమాటండి. ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఐ డోంట్ ఇన్ యు డోంట్ ఇన్వాల్వ్ మీ. డోంట్ కాల్ మీ వెన్ యూ ఆర్ ఇన్ బర్న్ ఆర్ క్రష్. డీల్ విత్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. ఐయామ్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ మైసెల్ఫ్ విత్ నాన్‌సెన్స్ ఎనీమోర్. అంటే నువ్వేం పడతావో నాకు తెలీదు. నాకు చెప్పకు. నన్ను ఇన్వాల్వ్ చేయకు. నీ తంటాలన్నీ నువ్వే పడు. నువ్వు చేసే ప్రతి పెంటలోకి నన్ను లాగకు. ఇలాగ మాట్లాడుతా ఉంటారనమాట వీళ్ళు. అలా మాట్లాడి వాళ్ళ లవ్‌ని తీసేసుకోవడం ద్వారా, వాళ్ళ ప్రెజెన్స్‌ని ఆబ్సెన్స్ చేయడం ద్వారా పిల్లల్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారనమాట. సో, ఇది ఫైటర్ అనే మొదటి మాస్క్ అన్నమాట. ఈ మొదటి మాస్క్‌లో నేను చాలా ఎక్స్‌ప్లోడర్‌లో నన్ను నేను చూసుకున్నాను. అలాగే ఈ ఈ రూల్స్ పెట్టే దాంట్లో కూడా నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఈ 2 కూడా నేను వాడిన స్ట్రాటజీలో ఉంది. నాకు ఇగ్నోరెంట్ పేరెంటింగ్ నేను చేసినప్పుడు. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇవి మాస్కులన్నీ కూడా ముందు మనం ఈ మాస్కుల విషయంలో ఏం చేస్తామంటే ముందు వి ఐడెంటిఫై అవర్ మాస్క్ అన్నమాట. మన మాస్క్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకోగానే మనకేమర్థమవుతదంటే ఇది నేను కాదు. ఇది నా లోపలున్న భయం, నా లోపలున్న ఇన్నర్ చైల్డ్ వూండ్‌లోంచి నేనిలా బిహేవ్ చేస్తున్నాను అని మనకి ఒక రకమైన అవేర్‌నెస్ ఒస్తదనమాట. అవేర్‌నెస్ రానంత వరకు ఇలాగే బిహేవ్ చేసేస్తాం. అవేర్‌నెస్ రాగానే మన లోపల ఎరుక, స్పృహ రాగానే మన బిహేవియర్ మారుతుంది. మన పద్ధతి మారుతుంది. ఆ పద్ధతి మార్చుకొని అక్కడ ఈ ఇగో మాస్క్ బదులుగా మనం కాన్షియస్‌నెస్ తీసుకురావాలి. కాన్షియస్ పేరెంటింగ్ అనేది చేయాలి. సో, అది ఈరోజు నేను చెప్పాలనుకుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈగో మాస్క్ గురించి మనం రేపటి రోజు కూడా తెలుసుకుంటాము. ఇది ఒక్క రోజులో అవ్వకపోవచ్చు. ఇట్ మే టేక్ 2 ఆర్ 3 డేస్ మై డియర్ ఫ్రెండ్స్ విల్ సీ. కానీ ఈగో మాస్క్‌ల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఈగో మాస్క్ వెనకాలన్న కోర్ బిలీఫ్ ఇస్తున్నారు. అలాగే ఈగో మాస్క్ వాళ్ళు ఎలాంటి మాటలు వాడతారో, ఎలాంటి స్ట్రాటజీలు వాడతారో ఇస్తున్నారు. వీళ్ళ వల్ల ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారో కూడా ఇస్తున్నారు. సో, ఎంత క్లియర్‌గా అంటే ఇది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత క్లియర్‌గా ఇచ్చేసారన్నమాట ఇందులో. ఇంత క్లియర్‌గా ఇన్ని రకాల ఇగో మాస్కులు ఇంకా వేరే ఎక్కడా కూడా చెప్పబడలేదు. అసలు డాక్టర్ షిఫాలి గారు అద్భుతంగా ఆవిడ క్లినికల్ సైకాలజిస్ట్ ప్లస్ స్పిరిచ్యువల్ మాస్టర్ అన్నమాట. సో, ఆ 2 కలిపి ఎంత అద్భుతంగా ఆవిడ డీల్ చేసిన వేల వేల కేసెస్ అన్నిటిని కలిపి, ఆ పేరెంట్స్ బిహేవియర్‌ని, ఆ కన్వర్జేషన్స్‌ని అన్నిటిని కలిపి ఎంతో సారాన్ని ఆవిడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎంతో అద్భుతంగా ఉందనమాట అసల. ఇగో మన మాస్కులు కనిపిస్తా ఉంటాయి. మన పేరెంట్స్‌యి కనిపిస్తా ఉంటాయి. మన పార్ట్నర్‌వి కనిపిస్తా ఉంటాయి. మన పక్కింటోళ్ళయి కనిపిస్తా ఉంటాయి. అందరి ఇగో మాస్కులు కనిపిస్తా ఉంటాయన్నమాట. అసలు ఎంత ఎన్‌లైటింగ్‌గా ఉందో ఈ కాన్సెప్ట్ చెప్పలేను నేను. సో, రేపటి రోజు సెకండ్ మేజర్ మాస్క్ గురించి కుదిరితే థర్డ్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఈరోజు ఫైటర్‌లో ఎన్‌ఫోర్సర్ అలాగే పాసివ్ అగ్రెసివ్ ఫైటర్‌లో ఎన్ని రకాలో చూద్దాం. క్రిటిక్, లిటిగేటర్, ఎక్స్‌ప్లోడర్. సో, ఇవన్నీ తెలుసుకున్నాం. ఏంటంటే ఎన్‌ఫోర్సర్, ఎక్స్‌ప్లోడర్, లిటిగేటర్, పాసివ్ అగ్రెసివ్,
అలాగే క్రిటిక్ అనే 5 రకాలు తెలుసుకుందాం. ఈ బుక్ నేమ్ ఆల్రెడీ నేను చెప్పానండి. డాక్టర్ షిఫాలి పేరెంటింగ్ మ్యాప్. ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇగో మాస్కులు తెలుసుకుంటే గనక మనం ఏమి నిందించుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ రియలైజ్ మనం ఇన్ని మాస్కులు చూసారా అక్కడ వరుసగా పెట్టుకొని ఇలా చూసుకుంటుందావిడ. ఏ మాస్క్‌లో ఉన్నాను అని చెప్పి. సో, మన ఇగో మాస్క్‌ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన టైం వచ్చింది మన కాన్షియస్ పేరెంటింగ్‌లో. రేపటి రోజు మరిన్ని ఇగో మాస్కుల గురించి మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాం. ఒక 15 మినిట్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్. ధ్యానం మన ఏదైనా ఒక కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టు టేక్ ఆల్ దట్ నాలెడ్జ్ ఇంటూ అవర్ సబ్‌కాన్షియస్ లెవెల్. సో దట్ మనం ఆ తర్వాత ఆ నాలెడ్జ్‌ని మన జీవితంలో అప్లై చేయడం చాలా సులువుగా ఉంటుంది. సో ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్ and sit in crisscross position. Be with your breath. హాయిగా, శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. చక్కగా మన ఇగో మాస్కులన్నిటిని డ్రాప్ చేస్తాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికెళ్తామో, ఎంత ఎక్కువగా ధ్యానంలో మన ఆథెంటిక్ సెల్ఫ్‌తో, మన నిజమైన మనతో, నేను ఉంటానో, మనతో మనం ఉంటామో, అంత ఎక్కువగా మనం కాన్షియస్ పేరెంటింగ్ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతంగా శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్. మన పూర్తి ఉనికిని అనుభూతి చెందుతాం. పూర్తిగా మన లోపలికి మనం డైవ్ చేద్దాం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇన్నర్ జర్నీ మై డియర్ ఫ్రెండ్స్. ఫర్గాట్ ఎవ్రీథింగ్. బయట ఏ పని ఉంది అనేది ఈ కొంచెం సేపు మర్చిపోదాం. మనకున్న కష్టాలు, నష్టాలు, ఛాలెంజెస్, గొప్పలు, ఒప్పులు అన్నీ ఒక్క నిమిషం వదిలిపెడదాం. మనకున్న పాత్రలు, బంధాలు, బాధ్యతలు అన్నిటిని ఒక్క నిమిషం మర్చిపోదాం. పూర్తిగా మనతో మనం మమేకమవుదాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. ఇక సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఆ నిర్మల స్థితిని అలా నిలిపి ఉంచే ప్రయత్నం చేయండి. అంతర్యామి. మన అంతర్యామిని చేరుకుందాం. అంతర్యామి అలసితి సొలసితి
అంతట నీ శరణిదే చుచితిని అంతర్యామి అలసితి సులసితి ఎన్నో రకాల ఇగో మాస్కులు, ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల నాటకాలు, ఎన్నో జన్మలుగా సృష్టించుకుని అలసిపోయాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక చాలు. అంతర్యామిని చేరుకుందాం. దీన్నంతటిని అంతం చేద్దాం. అంతర్యామి అలసితి సులసితి అంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సులసితి మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక మదిలో మదిలో చింతలు మైలలు ముసుగులు వదలవు నీవవి వద్దనక భారపు పగ్గాలు పాప పుణ్యములు ఇరుకునే పోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సులసితి అంతట నీ శరణిదే చుచితిని అంతర్యామి. ఊసిన కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు. ఎంత అద్భుతమైన అర్థం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ తీరని కోర్కెలు మన అంతర్యామిని చేరితే ఆ అంతర్యామి తెంచాలి తప్ప లేకుంటే అసలు తెగవటివి. ఈ పాపపుణ్యాల పగ్గాలు భారాలు ఆ అంతర్యామిని చేరితే గాని అవి వద్దని వెళ్ళిపోవట. ఆ అంతర్యామిని చేరితేనే అన్ని సాధ్యమవుతాయి. ఆ కాన్షియస్నెస్ అనేది మనలో వస్తుంది. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపున పోవు నీవు వతనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జుచితిని అంతర్యామి. మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ఎదుటనే శ్రీ వెంకటేశ్వర
అదనగాచితివి అట్టిట్టనకా అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణినే జుచితిని అంతర్యామి అంతర్యామి అంతర్యామి. Last 1 minute, my dear friends. Be with you. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో మీ కళ్ళు తెరవకుండా 2 చేతులు మీ 2 కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 4 సెకన్ల పాటు మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ చేతులు తీసేసి మీ కళ్ళని తెరవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ భవాని గారు. దేవి గారు. అసలు ఎంత బాగుందంటే అసలు ఎంత మంచి టాపిక్స్ అసలు మీరు అసలు ఎట్లా చెప్తున్నారంటే అద్దం ఇట్లా కళ్ళ ముందు పెట్టేసి మనం చూసుకుంటున్నాము అంటే మనలో ఉండే భయాలు మనలో ఉండే బలహీనతలు అన్నిటినీ మనకు తెలియకుండానే మనం స్ట్రిక్ట్ మనం చేస్తుంది మంచి అని ముసుగులో వేసుకుని పిల్లల్ని అసలు ఎంత ఇబ్బంది పెట్టాము అనేది నాకైతే డెఫినెట్ ఐ ఎక్స్ప్లోడర్ మాస్టర్. సో మనం పడ్డాము కూడా నిజంగా పిల్లలుగా. ఎగ్జాక్ట్‌లీ మాస్టర్. పిల్లలు అంటే అలా ఉన్నాం కాబట్టి బహుశా అలాగే మనము ఉండాలి అనేది ఒకటి కండిషనింగ్ తోటి సో, మనం కూడా వీళ్ళతో ఇలాగే ఉండాలి అని ఉండేది. పాపం నేను కూడా చాలా అరిచేదాన్ని అసలు పిల్లల మీద. దెన్ బట్ అప్పుడే కొంచెం తర్వాత అనిపించేది, బాధ అనిపించేది. అరే! అరుస్తున్నాను కదా నేను వీళ్ళ మీద అని మళ్ళీ యాక్చువల్లీ నేను చెప్పేదాన్ని కూడా. నాన్న ఎప్పుడైనా అమ్మ అరుస్తుంది, కోపమొస్తుంది. కానీ ఒక్కటి మీరొచ్చి హగ్ ఇవ్వండి అమ్మకి గట్టిగా. సో, అప్పుడు అమ్మ కోపంగా ఉన్నా మళ్ళీ తగ్గిపోతుంది ఇమ్మీడియేట్‌గానే అరుస్తుంది కానీ అని. అట్‌లీస్ట్ ఆ చిన్న ఇదెక్కడో ఉండింది అని అనిపించింది. బట్ మీరు చెప్తుంటే మటుకు అసలు డెఫినిట్‌గా ఇవన్నీ మనలో అందరిలో ఉన్నాయి. కాకపోతే మనం అది ఎందుకు మన మనలో ఉండే భయాలు, బలహీనతల వల్లే వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకోవడము అసలు చాలా బావుంది మాస్టర్. అసలు ఇంకా ముందు తెలుసుంటే ఎంత బావుండేదో అనిపిస్తుంది నాకంటే. ఎస్పెషల్లీ ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ మై కిడ్స్ అంటే పాపం వాళ్ళని ఎంత కష్టపెట్టాను కదా అనిపిస్తోంది. కానీ థాంక్ గిల్ట్ యూ ఫీల్ సో మచ్. అవ్వకూడదు భవాని గారు. మీకు తెలీదు కదా! అదే. తెలిసి అదే. చేస్తే. ఎగ్జాక్ట్‌లీ మాస్టర్. కాకపోతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే యాక్చువల్లీ ఈ టాపిక్స్ మాకు మామూలుగా కూడా నేను పిల్లలతో మాట్లాడుతుంటే నేను చెప్తున్నా. అప్పుడు ఎలా అయిందో నీకు తెలీదు. అంటే నిజంగానే కదా! మనము కోపం చే చేసి వాళ్ళ మీద అరిచాక మళ్ళీ దగ్గర తీసుకుంటాము. కానీ ఆ తీసుకున్నప్పుడు కంటే అరిచినప్పుడు ఉండే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఇప్పుడు చాలా తెలుస్తోంది. ఎక్కువుంటుంది. సో అంతేకాదు హ్మ్. అరిచడానికి కోపం రావడానికి కారణం పిల్లలనుకుంటాం. కానీ ఆ కోపం రావడానికి కారణం మనలో ఉన్న భయం, మనలో ఉన్న ఇన్‌సెక్యూరిటీ దానిని పిల్లలు పైకి రేపుతున్నారు అన్నది మనం సెకండ్ డే చెప్పుకున్నాం గదా! యాహ్! మన ఏది ట్రిగ్గర్ చేస్తది ఎగ్జాక్ట్‌లీ. మనల్ని, మన ఇన్నర్ చైల్డ్ వుడ్ ట్రిగ్గర్ చేస్తది. అప్పుడు మన ఈగో మాస్క్‌తో వాళ్ళతో డీల్ చేస్తామనమాట. కానీ ఎంచక్కి చేయడానికి ఏముండదు. ఆ పిల్లలతో చేసేది చాలా తక్కువుంటది. ఆ మన రియాక్షన్ ఎందుకొస్తుంది? ఎక్కడి నుంచొస్తుంది? ఏ పెయిన్‌లోంచొస్తుందనేది చూసుకోవడంలోనే మొత్తం కాన్షియస్ పేరెంటింగ్ అంతా ఆధారపడి ఉంటుంది.
యాహ్! అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చెప్పినప్పుడు థాంక్ యూ. థాంక్ యూ. పేరెంటింగ్ సర్కిల్‌లో స్టార్ట్ అవుతున్న పేరెంట్స్‌ని మన పిల్లల కానీ మనల్ని ముందు ఫస్ట్ మనల్ని ఎంతలా మార్చుకోవాలి అసలు వాళ్ళని ఇదవ్వాలి అంటే ఇప్పుడు మటుకు చాలా బాగా తెలుస్తుంది అసలు. అంటే పిల్లలు మంచి పిల్లలు ఎలా అవుతున్నారు అంటే ముందు ముందు మనం మంచి చైల్డ్‌గా చిన్నప్పుడు ఉన్నామా? అంటే మన చైల్డ్‌హుడ్ ఎలా ఉండింది? దాన్ని మనం సరి చేసుకుంటాం దాన్ని బట్టి వాళ్ళుంటారు అనేది అసలు మనల్ని చాలా మనం ఎంత అద్భుతంగా ఉంది. ప్రేమించుకుని, మన పట్ల మనం ఎంత సేఫ్‌గా ఫీల్ అవుతే, మన పట్ల మనం ఎంత వర్తీగా ఫీల్ అయితే, మన పిల్లల పట్ల అంత తక్కువ మెస్ జరుగుతది. ఎగ్జాక్ట్‌లీ. అబ్సల్యూట్‌లీ మ్యామ్. సెల్ఫ్ లవ్ థాంక్ యూ. చాలా ఇంపార్టెంట్. యెస్ గాయత్రి దేవి గారు. గాయత్రి గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి. గాయత్రి గారు. యాహ్! 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 ఇప్పుడొచ్చిందండి. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇదేదో అంటే ఆహ్, మెడిటేషన్ మనము జస్ట్ అంటే విజ్డమ్ షేరింగ్ క్లాస్ లాగా అనిపించట్లేదు. ఐ థింక్ చూడండి మనం టీవీలో చూసేవాళ్ళం. రాజకీయ నాయకుల మీద డిబేట్ పెట్టి వాళ్ళందరూ కూర్చొని చర్చ చేసుకునేవారు కదా! ఇప్పుడు సెల్ఫ్ చర్చ అనమాట మనది. అందులో ఆహ్, ఎస్పెషల్లీ నేను పార్టిసిపేట్ కావడం నాకు చాలా, చాలా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈరోజు ఈ మాస్కులు యాక్చువల్లీ ఈ మాస్కులనేవి మీరిప్పుడు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ మాస్టరు ఎవరైతే కనుక్కొని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు మాకు వెతికి పెడుతున్నారు వీటిల్ని. ఇవున్నాయని మాకు తెలీదసల. ఎందుకంటే ఇప్పుడు ఈ అడవిలో సెర్చ్ చేస్తున్నాం. ఎక్కడ? ఈ మాస్క్ ఎక్కడ? ఐడెంటిఫై చేయడానికి కూడా, గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినియి. అవి ఏ ఏరియా, ఏ స్పాట్ అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఆ స్పాట్స్ మీరు మాకు ఒక్కొక్కటి దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఇదిగో ఈ స్పాటు, ఇదిగో ఈ స్పాట్. అసలు నిజంగా అమేజింగ్, అమేజింగ్ అసలు ఎంత అంటే కాన్సెప్ట్ అని కాదు. మనిషి ఈ యొక్క అరిషడ్ వర్గాలతోటి ఎటువంటి ముసుగులు ఏ రకంగా వేసుకుంటాడు అనేది హ్మ్. చాలా, చాలా చూడండి మనకి తెలియనే సీఐడీ తెలీదు. మనకిన్ని స్ట్రాటజీలున్నాయా? యెస్. మనం ఇన్ని స్ట్రాటజీలు యెస్. వాడుతున్నామా? యెస్. అదే తెలియనే తెలియదు. ఇప్పుడు సీబీఐ దిగితేనే గాని చూడండి హైయెస్ట్ ఏదో చూడండి అంటారు గదా! స్పై ఇన్వెస్టిగేషన్. అది దిగితేనే హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ వస్తేనే గాని అసలిలా ఉంటాయి, ఇన్నుంటాయి అనేది కూడా తెలియకుండా ఇంక ఇప్పుడు ఇన్ని రకాలు ఇది నేర్చుకుంటూ ఉంటే మనము ఇంకా ఆధ్యాత్మికతలో ఇంకేముంటాయో ఒక మామూలు హ్యూమన్ మామూలుగా ఇదంతా ఇంట్లో సంసారంలో ఆధ్యాత్మికతే గాయత్రి గారు. మనం సహస్రాలు చదవడమును, పూజలు చేయడం ఆధ్యాత్మికత గాదు. మన ఇగో మాస్కుల్ని ఐడెంటిఫై చేసుకోవడమే ఆధ్యాత్మికత. యెస్. అదే. ఇలాగా మనం ఈ ట్రాన్స్‌ఫర్‌మెంట్ అద్దంలో మన ఆ స్కెలిటన్ లోపల ఉండేటటువంటి ఏదైతే 5, 6 బాడీల్లో ఉండే ఎమోషన్స్ దాంట్లో ఉండే ఆ స్కెలిటన్‌ని మనము ఎంత క్లియర్‌గా మీరు చూపిస్తున్నారంటే మాకు అసల ఈ ఏంటో నేనైతే స్టన్నింగ్ అనమాట. ఇంకా ఆశ్చర్యంలో అలా ఉండిపోయాను నేనైతే. అంత అద్భుతంగా వెతుక్కుంటున్నాను. మీరు చెప్పిన ఆటిల్లో ఫస్ట్ దాంట్లో లేను. కొద్దిగా ఉన్నానేమో. చాలా కొంచెం ఫస్ట్ దాంట్లో రెండో పాయింట్‌లో కొద్దిగా ఉన్నాననిపించింది. ఇంకా ఆ తర్వాత వాటిల్లో కూడా అన్నింట్లో చిన్న చిన్న పార్ట్ ఆఫ్‌లో ఉన్నాను నేను. వి ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అసలు మనం ఫైటర్ యెస్. కింద మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇంచుమించుగా కానీ ఒక్కో స్ట్రాటజీ ఎక్కువ, యెస్. తక్కువ వాడుతూ ఉంటామనమాట. యెస్ అండి. యెస్. అన్నీ ఉన్నాయి కొంచెం కొంచెం. ఎందుకంటే ఆయా ఏరియాలో ఆయా యాస్పెక్ట్స్ వచ్చినప్పుడు అవి బయటకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఈ ఈ 5 మాస్కులేనా ఇంకేమైనా మాస్కులున్నాయా ఈ మాకింకా 5 కొంచెం ఫస్ట్ మాస్క్‌లో చూపించండి. సబ్ టైప్ గాయత్రి గారు. ఇంకో 4 అందులో సబ్ ఫస్ట్ టైప్‌లున్నాయి. ఉన్నాయి 4. చాలా ఉన్నాయింకా. కానీ ఇది మాస్టర్ ఇదేంటో నాకట్లా ఇది వర్క్‌షాప్ లాగా అయితేనే గానీ, మనం అది డీప్‌గా తీసుకోలేమేమో అనిపిస్తుంది. ఏదో మూవీ చూసి, మూవీ యొక్క మీరొకసారి ఇది కూడా చెప్పారు. ఒక మూవీ చూస్తే ఆ మూవీ మనకి ఒక 4 గంటల, 5 గంటల ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఇంక మళ్ళీ అది ఉండదు. మనం ఆ అందులోనే ఉండి ఆలోచిస్తూ, చేస్తూ ఇలాగా, అలాగా అనుకుంటూ ఉంటాం. మళ్ళీ తర్వాత నార్మల్ యాక్ట్‌లోకొచ్చేస్తాం. మరసలిప్పుడు మీరు చూపించే ఈ యొక్క అసలైన 3డీ కూడా కాదిది. ఈ మూవీలో నుంచి ఈ ఎఫెక్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉండాలంటే,
ఇంకా అసలు ఇంకెంత డీప్‌గా లాగా తీసుకొని ఉండాలంటే మనం మళ్ళీ మళ్ళీ చూడాలి గాయత్రి గారు. చూసి గుర్తు చేసుకుంటూ ఉండాలి మళ్ళీ. యెస్ అండి. ప్రతీదీ బుక్‌లాగా అంటే తరచి, తరచి దాన్ని మరలా ఒకసారి నేనిక్కడున్నానా? యాక్ట్ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాతయినా కూడా ఒకటి, 2 సార్లు వెళ్తేనే గాని అంటే మన దారి మనం ఇప్పుడు మీరు తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. ఇది హ్మ్. సెల్ఫ్ నా దారి నేను వెతుక్కోవడం స్టార్ట్ చేస్తేనే మళ్ళీ నేను గుర్తుపట్టగలుగుతాను. మీ లేకపోతే దారి గుర్తుపట్టలేను మళ్ళీ. వెతుక్కోవడానికి అందుకే ట్రిగ్గర్స్ మీకు దారి చూపిస్తా ఉంటాయి. యెస్ అండి. యెస్. అసలు ట్రిగ్గర్స్ అద్భుతంగా మనకి ఉంది. దారి నిజంగా. చూపిస్తాయి గాయత్రీదేవి గారు. యెస్. 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 చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా థాంక్ యూ. వెతుక్కుంటాను ప్రతి మాస్క్‌లోని ఎంతవరకు ఉన్న అంటే పాతయి అయిపోయినియి ఇప్పుడు నేనేం చేయలేం గానీ, ఇప్పుడు ఆ! మటికి ఉన్న వాటిల్ని తర్వాత ఇప్పుడు మా పిల్లలకి నేర్పాలి కదా మరి. ఇప్పుడు వాళ్ళు కూడా అవే ముసుగుల్లో ఉన్నారు కదా! అమ్మ నుంచి వచ్చిన ముసుగులన్నీ వేసుకొని ఉన్నారు కదా! వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంకొక చైల్డ్ అక్కడ ఈ ఇబ్బంది పడుతూ జనరేషన్స్ ఉండింది. క్లీనప్. యెస్. మనవరాలు ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు దానికి నేను ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అంతా నాకు అన్నమాట. ఆ! చాలా అద్భుతంగా ఉంది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ లవ్ యూ యూ ఆల్ గాయత్రీదేవి. మాస్టర్స్ భవాని గారు అద్భుతంగా సో, మనకి మెయిన్ ఏంటంటే, మనవరాల మీద ఫోకస్ కంటే గాయత్రీదేవి గారు, ఎక్కువ మీ ఇన్నర్ చైల్డ్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడే వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు. యెస్ అండి. అదే నాకు నేను హ్మ్. ఐడెంటిఫై చేసుకొని, ఇది యెస్. వాళ్ళకి కూడా నేను తెలియచెప్పాలి కదా! పాపకి తెలియచెప్పాననుకోండి, కొంచెం కాకపోతే కొంచెమైనా, ఇలా అవునవును. మనం చూద్దాము, తనని ఇలా చూసుకుందాము అని చెప్పడం స్టార్ట్ చేశామనుకోండి, తనకు కూడా యెస్. నువ్వు ఇలా చెయ్యంటే మళ్ళీ అక్కడ ఇంకొకటొస్తది. చెయ్యి అనకూడదు. చేద్దాము అంటేనే మళ్ళీ సెట్ అవుతుంది. నెక్స్ట్ థాంక్ యూ ఇంకోటి అండి. థాంక్ యూ గాయత్రీదేవి గారు. చెప్పండి. ఇంకొకటి ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకోటేంటంటే అండి, ఒక్కొక్కసారి ఏంటి అంటే, మనం చెప్పినా వినరు చాలా మంది. వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు. మనకి తెలిసిపోతా ఉంటది ఇది ఇగో మాస్క్ అని. వాళ్ళు చెప్పడానికి వింటే చెప్పేయాలి, వాళ్ళు మార్చేయాలి, మెస్ అయిపోతుంది అని తొందరలో ఉంటాం మనం. కానీ వాళ్ళు వినరు. మనం ఏమి చేయలేం. ఎవరి జీవితాన్ని మనం ఏం చేయలేము. మన గురించి మనం వర్క్ చేసుకోవడమే తప్ప, ఇంకొకళ్ళని మనం మార్చలేమనమాట. సో, నెక్స్ట్. వెరీ ట్రూ దేవి గారు. అసలంటే చెప్పండి అంటే మనది ముందు ఫస్ట్ మనం చేసుకుంటేనే మనం ఇంకొకళ్ళకి ఇవ్వగలుగుతాము. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సుజాత గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? సుజాత గారు. సుజాత గారు? ఓకే. నమస్తే మేడం. యెస్. సుజాత గారు చెప్పండి మేడం. మేడం ఇక్కడ బెంగుళూరులో ఉంటాం మేము. మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. తను చిన్నప్పుడు ఇంకా క్లాస్‌మేటే ఉంటాడు తనకు మా అబ్బాయికి. తను ఈ కరోనా టైమ్‌లో ఎక్కువ మొబైల్స్ అవి ఇవి తర్వాత ఈ చాలా స్కూల్‌లో డ్రగ్స్ అవి అంతా వచ్చాక వాడి పేరెంట్స్‌కి భయమొచ్చేసింది. ఎప్పుడు బ్రౌజీగా ఉంటాడు. తను డ్రగ్ ఏమైనా తీసుకుంటాడా అలా ఇలా అంటని డౌట్ అంతే. అయితే తను చాలా మంచివాడు. మాకు తెలుసు మేడం. మా అబ్బాయి జతే తనుంటాడు. చాలా హ్మ్. చాలా నేను 100%, 1000% నమ్ముతాను తన్ని. మా ఇంటికొస్తే కూడాను వాళ్ళమ్మ యూఎస్‌కొచ్చేస్తే కూడా 1 మంత్ వానికి ఫీల్ అయినప్పుడంతా ఇక్కడొచ్చేస్తాడు. వాడు మా హ్మ్. ఇంట్లోనే ఉంటాడు. అంత బాగుంటా ఉంటాయి. ఇప్పుడు కూడా వేరే ఎక్కడో హాస్టల్‌కేసిండారు. మనకి చాలా ఫీల్ అయితే కూడా ఇక్కడే వచ్చేస్తాడు తను. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు మేడం. వాళ్ళు అంతా చాలా ఈ మాస్కుల గురించి చెప్తా ఉండరు కదా! సేమ్ యాజ్ యూజువల్ అలానే చేస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. చాలా హ్మ్. ఫీల్ అయితుంది. డబ్బులు కూడా ఇచ్చేయలేదు సరిగ్గా. అయితే చాలా మంచివాడు అబ్బాయి. ఒక మూవీ ఒకసారి 2 టైమ్స్ చూసాడంటే ఫుల్ ఫిల్మ్ డైలాగులు కాబట్టి, పాటలు కాబట్టి అన్నీ పాడేస్తాడు. చదివేది కూడా బాగా ఎక్సలెంట్‌గా చదువుతాడు. ర్యాంక్ స్టూడెంట్‌గా ఉంటాడు. అయితే ఏంటంటే పేరెంట్స్‌లో బాగా లవ్ దొరకలేదు తనకు. ఇక్కడొస్తే మీరు ఇలా అంటే మేమిట్లా అమ్మ మార్క్స్ ಎಷ್ಟು ಬಂದಿದೆ ನೋಡು ಅಂತ మా అబ్బాయి చెప్తా ఉంటే, "వద్దు నాన్న మార్క్స్ కోసం ఎప్పుడు చదవద్దు నువ్వు. నాలెడ్జ్ కోసమే చదువు నాన్న" అని చెప్తుంటాం మేమైతే. హ్మ్. అదంతా తనకు కూడా అంతే. చానానే సపోర్ట్ చేస్తాం. మంచిగా చదువుకోవాలా, బాగా ఉండాలా. ఒక ఒక రకంగా అబ్బాయికి కొంచెం అన్నా లక్ మీరు అట్‌లీస్ట్ సపోర్టివ్ ఫ్యామిలీ అన్నా దొరికింది సుజాత గారు. సో, పేరెంట్స్ మా ఆర్ లైక్ రిలేషన్ థాట్.
మా యాహ్! రిలేటివ్స్ అంతా చెప్తారు, "ఎప్పుడో మీ బిడ్డే ఉంటాడేమో వీడు" అంటుంటే చెప్తుంటాను. ఆ! అలా చాలా బాధైతుంది మేడం వాళ్ళని చూస్తే గాని మాకి. యాహ్! చిన్నప్పటి ట్రై నుంచి ఇప్పుడు దాకా ట్రై టు ఇప్పుడు షేర్ ఫస్ట్ దీస్ వీడియోస్ మేడం. ఈ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎవరి పేరెంట్స్‌ని ఎవరిని మనం మార్చలేము. యూ ఆర్ దేర్ అదే. యాజ్ ఎ హీలింగ్ స్పేస్ ఫర్ హిమ్. బట్ మనం ఎవరిని మార్చలేము. షేర్ చేసుకోగలుగుతాం అంతే. వాళ్ళు రెడీగా ఉంటే మారడానికి మారతారు. యెస్. అంతా రూలింగ్‌లా ఉంటారు మేడం వాళ్ళు. ఇది ఇట్లే అంటే ఉండాలా, వాళ్ళు ఇలా కూడా ఉండాలా. పాపం అలాగే పెరుగుంటారు సుజాత గారు. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ తప్పని కూడా చెప్పలేమనమాట. వాళ్ళు అవును. మనమందరం వాళ్ళ చేత బాధించబడుతున్న వాళ్ళం. వాళ్ళ చాలా పేరెంట్స్ మంచి వాళ్ళని అలాగే పేరెంటింగ్ చేశారు ఉంటారు. వాళ్ళిప్పుడు ఇదే చేస్తున్నారు పిల్లలకి. చాలా ఇట్స్ మంచి అన్ వాళ్ళే మేడం. ఆ! హ్మ్. మంచి వాళ్ళే. వాళ్ళ అబ్బాయి కూడా యూఎస్‌లో ఉంటాడు. వానికి పోలుస్తారు వీడిని. "వాడు మీ అన్నయ్య బాగా చదువుకొనే తనకి చానా జవాబుదారీ ఉంది. నీకు లేదు. ఇంకా చిన్న పిల్లలా ఉంటావు." అలా ఇలా అని చెప్పేసి. మనమేం చెయ్యలేం మేడం. వి వి డు అదే. నథింగ్. యూ ఆర్ దేర్ యాజ్ అదే. ఎ యూ. ఈ ఈ వీడియోస్‌నైతే షేర్ చేయండి అంతే. అంతకంటే ఏం చేయలేరు. ఓకేనా? అవును. అండ్ గ్రేట్ మేడం. అట్‌లీస్ట్ మీరు యూ ఆర్ దేర్ ఫర్ హిమ్. శాంతి గారు. థాంక్ యూ సుజాత గారు. శాంతి గారు. హలో మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ శాంతి హలో. గారు. గుడ్ యెస్ ఈవినింగ్ శాంతి. మేడం. గుడ్ ఈవెనింగ్ అండి. వినిపిస్తుందా మేడం? యాహ్! మీరు వినిపిస్తుందండి. బ్రేక్ వినిపిస్తుంది. కానీ వాయిస్ కొంచెం ఏం బ్రేక్ లే అవుతూ ఉంది. అవును మేడం. ఇది వీడియో ఆఫ్ చేసుకోండి శాంతి గారు. వాయిస్ వస్తుంది. ఓకే. హలో. యెస్ శాంతి మాట్లాడు. చెప్పండి. ఏం లేదు మేడం. ఇప్పుడు మేము మామూలుగా కొన్ని కొన్ని విషయాలలో మా బేబీ విషయంలో తప్పు చేస్తున్నామని మాకు కన్ఫర్మ్‌గా తెలుసు. కానీ వాటిని మేము సరిదిద్దుకోవాలంటే మేము కొంచెం పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాము. అక్కడ వాళ్ళను వీళ్ళని 2 మేనేజ్ అంటే మేము మా బేబీని హర్ట్ చేయాల్సొస్తుందనమాట. అందులో ఏది చూస్ చేసుకోవాలంటే మా బేబీ హర్టింగ్ అనే విషయాన్నే చూస్ చేసుకోవాల్సొస్తుంది. అది సరి చేసుకోవడం ఎలా? ఇప్పుడు మీరు చెప్పారు గదా! మాస్కులు. ఈ మాస్కులలో కొన్ని కొన్ని మాస్కులు మా మీదే ప్రయోగాలయితున్నాయన్నమాట. అంటే మాకు తెలుసు మేము చేసేది అది రాంగు అని తెలుసు. మా బేబీని ఇలా చేయకూడదు అనేది మాకు తెలుసు. నాకు మా హస్బెండ్‌కి ఇద్దరికీ తెలుసు. కానీ కొన్ని కొన్ని సార్లు తప్పలేదన్నమాట. అలా చేస్తున్నాము. దాన్ని ఇప్పుడు సరి కూడా చేసుకోవడం చేస్తున్నారా? ఎలా? ఇప్పుడు మీ మాట కట్ అయింది మేడం. వాళ్ళను ఒప్పించాలి అంటే మేము రాంగ్ వేలో ఎళ్ళాల్సొస్తుంది కొన్నిసార్లు. అంటే కొన్ని విషయాలలో తనకిష్టం మా బేబీకి కొన్ని కొన్ని. అక్కడ పెద్దవాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే మేము కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట. ఒక విషయం అర్థం చేసుకోండి మేడం. మన జీవితం మనం జీవించడానికే. హ్మ్. పెద్దవాళ్ళకి తగ్గట్టుగా జీవించడానికి కాదు. వెన్ యూ ఆర్ ఇన్ లైక్ ఎ హ్మ్. బేబీ విక్టిమ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు మీరు ఇంక ఏం చేస్తే హ్మ్. దాన్నంతా ఒప్పుకుంటాం. ఓకే. మీకు హ్మ్. ఎన్‌లైటన్‌మెంట్ ఒచ్చి, మీకు కాన్షియస్‌నెస్ ఒచ్చి, ఇది తప్పు అని చేసినప్పుడు కూడా మీరు ఫాలో అవుతున్నారంటే ఎందుకని? ఎందుకు భయపడుతున్నారు? వై ఆర్ యూ సో స్కేర్డ్? అంటే మీరు బ్యాడ్ కిడ్ అయిపోతారని భయపడుతున్నారా? వేరే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారని భయపడుతున్నారా? మీరలా చేయకపోతే వాళ్ళ ఆస్తులు మీకు రావని భయపడుతున్నారా? లేకుంటే ఏంటి? మీ భయానికున్న కారణం ఏంటో చూడండి మేడం. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ యువర్ ఫియర్? ఎందుకని మీకు ఆ భయముంది? ఎందుకని కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు? ఎందుకని తప్పు చేయాల్సొస్తుంది? త కరెక్ట్ కాదని తెలిసినా సరే. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఇట్? అంటే ఒకసారి కరెక్ట్ అని పిల్లల్ని తెలిసిన తర్వాత కరెక్టే చేయాలి. గారాబం ఎక్కువ చేస్తున్నారు అని అంటుంటారు కదా! కొన్ని కొన్ని విషయాలలో. అనుకోనివ్వండి. అనుకుంటే ఏమైంది? మిమ్మల్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ ఏంటి మీకు? ఓకే. ఎవరు ఏమనుకుంటారో అనేది వాళ్ళలో లేదు. మీరు పేరెంట్స్‌ని చూపిస్తున్నారు గానీ, మీ కండిషనింగ్ చూసుకోండి. వాళ్ళేమనుకుంటారు? వాళ్ళదైతారేమో అనుకుంటే ఏమైంది? వాట్స్ రాంగ్? మనం కరెక్టు అని చెప్పి ఎవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు శాంతి. మనం కరెక్ట్ అని మనకి తెలిస్తే చాలు. మన అంతరాత్మకి తెలిస్తే చాలు. అందరూ ఎవరు ఒప్పుకోరు మనల్నెప్పుడు.
మనల్ని రెస్ అంటే రాంగ్ అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. సో, ఎవరినికి మీరు ప్రూవ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇంకేదన్నా భయాలున్నాయా? వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన లాభాలేమన్నా రావని భయమున్నాయా? అయన్నీ కూడా గమనించుకోండి. వాట్ ఫియర్స్ ఆర్ డ్రైవింగ్ యూ? నేను నన్ను ఇలా అంటారేమో అనేది ఒక ఇగో. నన్ను ఇలా అనకూడదు వాళ్ళు అనేది ఒక ఇగో. మన ఇగో మాస్కులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు వింటా ఉంటే అప్పుడు నేను, నాది, నా పిల్లలు ఇలా ఉండకూడదు, నన్ను ఇలా అనుకుంటారేమో, ఇయన్నీ కూడా బుల్‌షిట్ మేడం. వి హావ్ టు డ్రాప్ ఆల్ దీస్ థింగ్స్ శాంతి. ఓకేనా? ఇంకొకటి మొన్న యెస్. మీరు చెప్పారు కదా మేడం, మీ బేబీ విషయంలో ఇలా చేయండి అని. నేను కొన్ని అఫర్మేషన్స్ అయితే చెప్తున్నాను. ఆ అఫర్మేషన్ వల్ల ఈ 3, 4 డేస్‌లో బేబీలో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనమాట. అది నేను వండర్‌ఫుల్. బాగా అబ్జర్వ్ చేశాననమాట. చాలా యాక్టివిటీస్‌లో గానీ, ఏదైనా గానీ మేము ఈ మధ్య ఎవరేమన్నా అనుకోనీలే, మేము మా బేబీతోనే టైమ్ స్పెండ్ చేయాలనేది కొంచెం ఇతరులు పెట్టాము. యెస్. అది అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అది మన పిల్లలే మనకు ముఖ్యం మేడం. అలాగని పెద్దవాళ్ళని వదిలేసి పెట్టేయమని కాదు. కానీ వాళ్ళు ఇగ్నోరెంట్ స్టేట్‌లో ఉంటే డోంట్ గివ్ ఇంపార్టెన్స్. ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ టైమ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ షాడో. షాడోలోంచి బయటికి రావాల్సిన టైమ్ వచ్చినప్పుడు రావాలి. ఓకే. యెస్. థాంక్ యూ శాంతి గారు. అండ్ లావణ్య మేడం. యెస్ మ్యామ్. యెస్ మేడం. థ్యాంక్ యూ షల్ వి వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. మొన్న ఒక మేడం చెప్పారు. అన్ని పేరెంట్స్‌కేనా పిల్లలకుండవా అని. ఏంటి ఇగో మాస్క్‌లా? పిల్లలకుంటాయి. పేరెంట్స్‌వే పిల్లలు క్యారీ చేస్తూ ఉంటారు. అదే. అయితే పేరెంట్స్‌ని దాన్ని క్యారీ చేస్తారు. లేదా పేరెంట్స్ దానికి వ్యతిరేకంగా ఇంకో దానికేదో వాళ్ళు సర్వైవ్ అవ్వాలి గదా! సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు ఇంకో మాస్క్ అదే. ఏసుకుంటారు. మనం వారికి వారసత్వంగా ఇస్తామన్నమాట మన ఇగో మాస్కుల్ని. మనం ఆస్తులు ఇస్తాం అనుకుంటాం. ఇయన్నీ కూడా ఇచ్చేస్తా ఉంటాం. యెస్ మ్యామ్. హ్మ్. అని నవ్వుతా చెప్పిందిలే ఆవిడ కూడా. ఎన్నున్నాయి కదా మనలో అన్నట్లు. హ్మ్. హ్మ్. ఇదంతా చాలా ఒక బాగుంది రకమే. మేడం ఈరోజు. ఒక టైపే అయింది మనకి. వన్ ఇగో. యెస్. ఫైటర్ ఇగోలో 5 సబ్ టైప్స్. యెస్. ఓకే. రేపటి టాపికా మేడం అది ఇంగ? రేపటి టాపిక్ కూడా ఇగో మాస్క్స్ అండి పార్ట్ 2. అట్లు. ఓకే. పార్ట్ పార్ట్ 3 కూడా అవుతదేమో. తెలీదు. చూద్దాం రేపు. రాలేదు. పార్ట్ 3 కూడా అవ్వచ్చు. యెస్. ఓకే. 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 థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే. థాంక్ యూ. సీ యూ అండి. అవ్వాలి మేడం. అంటే బాయ్ మీరు బాయ్. ఏం చెప్పినా ఎన్నున్నాయో అన్నీ కనుక్కోవాలి మనం. అంటే మన మాస్క్‌లు ఎన్నున్నాయో తెలుసుకొని వాటిని యెస్. ముందు యెస్. ఒకటి తీసేసుకోవాలి. అవును. తీసేసుకుంటే ఇదేంటంటే మనకి ప్రాక్టికల్ అన్నమాట. అంటే ఇగో మాస్కుల గురించి తెలుసుకోవడం వల్ల ప్రాక్టికల్‌గా అప్లై చేయడం ఈజీ అయిపోతది. ఎందుకంటే డైలాగ్స్, నమ్మకాలు, సిట్యుయేషన్స్, సినారియోస్‌తో సహా ఇచ్చారు కదా! సో, చాలా ఈజీగా మనం డీల్ చేసుకోవడం, ఐడెంటిఫై చేయడం చాలా సులువైపోతది కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది నాకు. యాహ్! యెస్ ఎగ్జాక్ట్‌లీ మేడం. మ్యామ్. అంటే ఒకటి కాదు మీరన్నట్టు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం మనం. అంటే ప్రతి ఒక్కటి మన సిట్యుయేషన్ బట్టి మనకి ఒకటొకటి యెస్. వేసేసుకుంటున్నాం అంతే. హ్మ్. థాంక్ యూ సో యెస్. మచ్ మాస్టర్. థాంక్ యూ మాస్టర్స్. మీ అందరూ కూడా మీ ఎనర్జీస్‌తో ఈ ప్రోగ్రామ్ అంటే ఈ సెషన్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను రేపు మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూషన్ తోటి రేపు మళ్ళీ కలుసుకుందాము. మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళతో ఇది షేర్ చేసుకోండి మాస్టర్స్. యాహ్! థాంక్ యూ. రేపు మళ్ళీ కలుసుకుందాం సేమ్ టైమ్‌కి. థాంక్ యూ. యెస్.